ఐసీయూ అనేసరికి చాలా మందికి భయం ఉంటుంది. పేషెంట్ బంధువులు బయట వెయిట్ చేస్తుంటారు. ఐసీయూ లోపల ఏం జరుగుతుందన్న ఒక యాంగ్జైటీ వాళ్ళలో కనబడుతుంది. యాక్చువల్గా ఈ ఐసీయూ డోర్ వెనకాల అసలు ఏం జరుగుతుంది? సాధారణంగా ఐసీయూకి ఏదైనా పేషెంట్స్ వస్తే మన వాళ్ళు సొంత వాళ్ళు ఎవరో సిక్ అవ్వడము ప్లస్ మనకి కంటిన్యూస్గా వాళ్ళ పక్కన ఉండకపోవడము, ఈ రెండు వల్ల మేము అటెండర్స్కి ఎందుకు పేషెంట్స్కి పక్కన ఐసీయూ రూమ్స్లో అలౌ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, చాలామంది పేషెంట్స్ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత మేము ఐసీయూ నుంచి రూమ్స్కి పంపిస్తాం. రూమ్స్కి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళి విజిట్ చేస్తాం. సార్ నిన్నటి నుంచి డాక్టర్ ఒక్కసారి వచ్చారు సార్, నర్సెస్ 2-3 టైమ్స్ వచ్చారు, కంటిన్యూస్గా ఎవరు రావట్లేదు అంటారు. ఈ ఐసీయూ అనగానే ఇప్పుడు అకార్డింగ్ టు డాటా 30% ఆఫ్ డెత్స్ అనేది సెప్సిస్తో జరుగుతున్నాయని ఒక అంచనా ఉంది. యాక్చువల్గా ఒక్క కామన్ ఇన్ఫెక్షన్ ప్రాణాంతకంగా ఎప్పుడు మారుతుంది? ఇప్పుడు మామూలుగా మీరు చూస్తే ఎవరికైనా హార్ట్ అటాక్ అయిందంటే మొత్తం ఫ్యామిలీ అలర్ట్ అయిపోతారు. పేషెంట్ ఈజ్ బిన్ గెటింగ్ అప్రోప్రియేట్ కేర్ బై నియర్ బై హాస్పిటల్. అలాగే పక్షపాతం వచ్చి స్ట్రోక్ వచ్చినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా వెళ్తారు. సెప్సిస్ అనేసరికి ఏమవుతుందంటే ఆ సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ స్పెసిఫిక్ లేకపోయేసరికి కొంచెం డిలే అయ్యి మా దగ్గరికి వచ్చేసరికి బాడీలో కొన్ని ఆర్గన్స్కి ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే వీఆర్ టాకింగ్ ఎట్ ఇట్ గోయింగ్ ఇన్ టు వెరీ సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కసారి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై కట్ అయిపోయినా, ఒక్కసారి బ్లడ్ ఫ్లో కట్ అయిపోయినా, మోర్ దెన్ 3 minutes ఏదైనా ఈ రెండిట్లో బ్రెయిన్ కెన్ గో ఇన్ టు ఏ ఇర్రివర్సిబుల్ లాస్. సో మై పేషెంట్ రికవర్డ్ బట్ ఈజ్ ఇన్ డీప్ కోమా. దెర్ ఈస్ నో పర్పస్ ఆఫ్ లైఫ్. అయితే ఎవరన్నా ఫ్యామిలీ ఆర్ మన లేమెన్గా ఎలా తెలియాలి నాకు ఇన్ఫెక్షన్ సెప్సిస్ వరకు వెళ్తుంది అంటే, సూపర్ బగ్స్ అని చెప్పేసి మనం వింటున్నాము. సో ఇవి డేంజరస్ అని అంటున్నారు. విచ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ యూ ఆర్ ఫేసింగ్ ఇన్ ఐసీయూ విత్ ఓవర్ డోసెస్ కానీ లేదా ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మెసేజ్ అండి. ఇండియాలో యాంటీబయాటిక్ యూజ్ రెగ్యులేషన్స్ ఆర్ నాట్ బిన్ వెరీ స్ట్రిక్ట్. I think we should be seriously taking to stop the unwanted antimicrobial use so that over next few years the existing new antibiotic will at least will help us for few more years. Otherwise we will be in no man's land in no time like a pre-antibiotic era. ఇప్పుడు WHO medical fraternity is projecting antimicrobial resistance can be a major killer by 2050 and not the cancer, not the heart disease, not the diabetes. ఏ నానా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు? మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో? మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటో అనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50-80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ 1 TV. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్ స్వాగతం. ప్రస్తుతం మనం యశోద హైటెక్ సిటీ బ్రాంచ్లో ఉన్నాము. సో మీ ముందుకి మరొక స్పెషలిస్ట్ను తీసుకొచ్చాను. అతనే క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట్ రమన్ కోలా. తను నేషనల్ క్రిటికల్ కేర్ సొసైటీకి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఎంతోమంది డిఎంలని రూపొందించడంలో తన బాధ్యతను కొనసాగిస్తున్నారు. సో వారికి టీచ్ చేస్తున్నారు. సో అదే రకంగా ఈ ప్రతిష్టాత్మకమైన యశోద గ్రూప్ ఏదైందో మొత్తం యశోద గ్రూప్కి క్రిటికల్ కేర్ విభాగానికి అధిపతిగా వివరిస్తున్నారు. ఆయన అడిగి అసలు ఈ క్రిటికల్ కేర్ విభాగంలో ఏం జరుగుతుంది, అదే రకంగా ఎలాంటి మార్పులు వచ్చాయి, సో ఈ ఆధునిక టెక్నాలజీ ఏమున్నాయి, ఇక్కడ ఎలా పేషెంట్ యొక్క ప్రాణాన్ని కాపాడతారు, ఎలాంటి డెసిషన్స్ ఎలా అంటే అతి తక్కువ సమయంలో తీసుకుంటారు అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. సో డాక్టర్ గారు, సో మీరు మొదటి చెప్పండి, అంటే మీరు యూరోపియన్ డిప్లొమాతో పాటు ఇక్కడ నేషనల్ క్రిటికల్ కేర్ సొసైటీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. సో అంటే మా ప్రేక్షకుల కోసం మీ పరిచయం, విద్యాభ్యాసం గురించి చెప్పండి. ఎక్కడ చదివారు, అదే రకంగా ఇప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి బాధ్యతల్లో ఉన్నారు? నా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ మెడిసిన్ బరంపూర్ సిటీ అంటే ఒడిస్సా నుంచి అండి. తర్వాత నేను 2003లో ఉస్మానియా మెడికల్ కాలేజ్కి, మాది నన్ లోకల్గా, అప్పుడు మా అమ్మ వాళ్ళది వైజాగ్, సో నన్ లోకల్గా ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్గా వచ్చాను. ఓకే.
వచ్చినప్పుడు సిటీ నాకు కొత్త. సో నేను 3 years ఎండి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేసిన తర్వాత క్రిటికల్ కేర్ యాజ్ ఎ ఫెలోగా అక్కడ ఉన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ తోటి ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి క్రిటికల్ కేర్ ఫెలోషిప్ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 2007 నుంచి ఇప్పుడు 2026 వరకు గత లాస్ట్ 20 years అయింది. ఐ బిన్ ఇన్ టు ఏ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్. ఇన్ దిస్ ప్రాసెస్ క్రిటికల్ కేర్లో ఇండియన్ కాలేజ్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ ఫెలోషిప్స్ కానీ, తర్వాత యూరోపియన్ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ మెడిసిన్ నుంచి చేసిన డిగ్రీస్ కానీ, తర్వాత మన ఇండియన్ కాలేజ్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ తరపున ఆనరరీ ఫెలోషిప్స్ కానీ నాకు ఫాలో అయ్యానండి. అంతకులో ఈ లాస్ట్ 20 సంవత్సరాల్లో క్రిటికల్ కేర్ ఒక న్యూ డిపార్ట్మెంట్. ముందు ఐసీయూస్ అన్నీ మెడిసిన్ వాళ్ళు కానీ అనెస్థీసియా వాళ్ళు కానీ మేనేజ్ చేసేది. ఇది ఒక న్యూ స్పెషాలిటీగా లాస్ట్ గత 20-25 సంవత్సరాల్లో ఇండియాలో నేషనల్ బోర్డ్ నుంచి కానీ ఎంసీఐ నుంచి కానీ ఇప్పుడు డిఆర్ఎన్బి డిఎం లాస్ట్ గత 10 సంవత్సరాల్లో వచ్చాయి. ఇవి వచ్చినప్పుడంతా మేము ఫస్ట్ టైం టీచర్స్ అనమాట. ఓకే, ముందు లేవు. వీ వర్ నాట్ డిఎం ఆర్ డిఆర్ఎన్బి ఆఫ్ క్రిటికల్ కేర్, బట్ వీ వర్ ద ఫస్ట్ టీచర్ ఫర్ దోస్ డిఆర్ఎన్బి అండ్ డిఎం. అండ్ ఇది ఒక న్యూ స్పెషాలిటీ. మీరు ఎమర్జెన్సీ మెడిసిన్ చూసుకోండి, క్రిటికల్ కేర్ మెడిసిన్ చూసుకోండి, ఒక కొత్త స్పెషాలిటీ మెడిసిన్లో స్టార్ట్ అయ్యాయి. సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఐ వాజ్ ప్రాబ్లీ ద ఇనీషియల్ investigators or kind of we were the first accredited మన ఇన్విజిలేటర్స్కి వెళ్ళడము, ప్లస్ సెంటర్స్కి అక్రిడేషన్ చేయడంలో కూడా నేషనల్ బోర్డ్ నేను ఫస్ట్ ఇనీషియల్గా వెళ్ళడము, ఎగ్జామినర్ అండ్ టీచర్. సో ఇవన్నీ లాస్ట్ గత 20 సంవత్సరాలు అయింది స్టూడెంట్స్కి జరుగుతున్నాయి. గ్రేట్ అండి. సో డాక్టర్ గారు, అంటే మనం కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. సో ఐసీయూలో ఏం జరుగుతుందని. సాధారణంగా ఐసీయూ అనేసరికి చాలామందికి భయం ఉంటుంది. సో పేషెంట్ బంధువులు బయట వెయిట్ చేస్తుంటారు. ఐసీయూ లోపల ఏం జరుగుతుందన్న ఒక యాంగ్జైటీ వాళ్ళలో కనబడుతుంది. సో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలన్న కోరిక ఉంటుంది. యాక్చువల్గా ఈ ఐసీయూ డోర్ వెనకాల అసలు ఏం జరుగుతుంది? సో లేమన్ లాంగ్వేజ్లో చెప్పండి. సాధారణంగా ఐసీయూకి ఏదైనా పేషెంట్స్ వస్తే చాలా అంటే కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉంటుందండి. ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా మన ఇంటి వాళ్ళు, మన లవ్డ్ వన్స్, సంబడి ఈజ్ నాట్ వెల్. సో ఆ ఇమోషనల్ ట్రామా ఉంటుంది మనకి. అది కాకుండా ఈ వీ కీప్ ఇన్ ఎ క్లోజ్డ్, మీరు అన్నట్టు ఐసీయూస్ రూమ్స్లో ఫ్యామిలీస్ అండ్ అటెండర్స్ వేర్ నాట్ కంటిన్యూస్లీ అలౌడ్. సో వాళ్ళకి విజిటింగ్ అవర్స్లో అలౌ చేస్తాం. ఈ రెండు మన వాళ్ళు సొంత వాళ్ళు ఎవరో సిక్ అవ్వడము, ప్లస్ మనకి కంటిన్యూస్గా వాళ్ళ పక్కన ఉండకపోవడము, ఈ రెండు వల్ల మేము లోపల పేషెంట్స్ గురించి చేస్తున్న అన్ని ట్రీట్మెంట్లు కానీ ఆర్ ఎఫర్ట్స్ కానీ బయట ఉండేవాళ్ళు ఆందోళనగా ఉండడము, ఆర్ దే విల్ బీ యాంగ్సియస్. లోపల ఏం జరుగుతుంది, మాకేం అప్డేట్స్ రావట్లేదు, పేషెంట్స్ కండిషన్లో అప్ డౌన్స్ చాలా మారుతుంటాయి. సో నాకు తెలిసి దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ గ్యాప్ ఇన్సైడ్. డాక్టర్స్ అందరూ, నర్సెస్ అందరూ, టీమ్ మెంబర్స్ అందరూ చేస్తున్న ఎఫర్ట్ ఒక సైడ్ ఉండి వాళ్ళు ఏమనుకుంటుంటారే, మేము ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నామో, మేము ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఇంత సిక్ పేషెంట్ టు మేక్ దెమ్ బెటర్, అండ్ ఫ్యామిలీ షుడ్ అప్రిషియేట్ అస్ అని వాళ్ళ సైడ్ ఉంటుంది. అలాగే బయట ఉన్న అటెండర్స్, మేము ఇక్కడ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాము మా బంధువుకో మా సొంత వాళ్ళకో ఒకసారి చూడాలని, బట్ డాక్టర్స్ వచ్చి మాకు చెప్పడం కానీ మాకు లోపలికి అలౌ చేయడం కానీ చేయట్లేదు, మాకు అప్డేట్ చేయట్లేదు అని వాళ్ళకి యాంగ్సియస్నెస్ ఉంటుంది. దీనికి సొల్యూషన్గా ఏంటి అంటే ఎవ్రీ డే వీ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ దట్ విజిటింగ్ అవర్స్ ఉంటాయి. పేషెంట్స్ ఫ్యామిలీస్, మన ఇక్కడ ఐసీయూలో ప్యాటర్న్ ఏంటంటే ప్రతి పేషెంట్ దగ్గర అటెండర్స్కి అలౌ చేసినప్పుడు ఒక డాక్టరో నర్సో టీమ్ మెంబర్ వెళ్ళి పేషెంట్ కండిషను బ్రీఫ్గా అప్డేట్ చేస్తారు. తర్వాత సేమ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూర్చోబెట్టి ఆడియో వీడియో విజువల్స్ ముందే వీ యాక్చువల్లీ డూ ఏ కౌన్సిలింగ్, ఇన్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. కాకపోతే ఇదేంటంటే మీరు అడిగారు కదా ఆ డోర్స్ లోపల ఏం జరుగుతాయి అని. సాధారణంగా ఏ పేషెంట్ ఐసీయూకి వస్తారంటే పేషెంట్ క్రిటికాలిటీ పెరిగి వాళ్ళు ఆర్గన్స్ వాళ్ళ బాడీకి సహకరించకపోతే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉంటే ఐసీయూకి వస్తారు. మేము అటెండర్స్కి ఎందుకు పేషెంట్స్కి పక్కన ఐసీయూ రూమ్స్లో అలౌ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ కండిషన్ అంత క్రిటికల్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా వాళ్ళ మీద ఏదో ఒక డిఫరెంట్ ఆర్టిఫిషియల్ సపోర్ట్స్ తోటో మెడిసిన్స్ తోటో ఆర్ మానిటరింగ్ తోటో మేము వాళ్ళకి వీ విల్ ట్రై టు కీప్ దెమ్ అలైవ్ అండ్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు మేక్ దెమ్ బెటర్. యాంగ్సియస్ పేషెంట్స్ పక్కన ఉంటే ఆ ఫ్లక్చువేషన్స్కి
నాట్ మోర్ దెన్ ఒక 10-15 మినిట్స్ కన్నా ఎక్కువ అవి కంటిన్యూస్గా చూడలేరు. ఓకే. ఆ యాంగ్షియస్నెస్ తోటి, ఆ కంగారు తోటి దే విల్ ఆల్సో కమ్ అండ్ ఇంటర్ఫియర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో. నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మా సొంత వాళ్ళు కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళని ఒక 10 మినిట్స్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్ని ఆ కాంప్లెక్స్ సిచ్యువేషన్ చూసి ఎగ్జాస్ట్ అయిపోయి డ్రైన్ అవుట్ అయిపోయి కొంతమంది కళ్ళు తిరిగి కూడా పడిపోతారు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ బయట అలాగ అనుకుంటారు ఫ్యామిలీ మాకు లోపల వదలాలి, కానీ అంత సిక్ అండ్ క్రిటికల్ కండిషన్లు ఉన్నప్పుడు లోపల కంటిన్యూస్గా ఉండి అక్కడ మెడికల్ టీమ్కి సపోర్ట్ చేసిన అంత మెచ్యూరిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పేషెంట్స్కి వీ కీప్ ఇన్ సైడ్ ద ఐసీయూ విత్ ఐదర్ 1:2 nursing team and a doctor's team, close continuous monitoring, and these patients will be attended very frequently till the patients get stabilized. ఇది లోపల పరిస్థితి. బయట యాంగ్షియస్ అటెండర్స్కి ఏంటంటే మేము మార్నింగ్ ఒక్కసారి చూసాము, ఇప్పుడు రాత్రి 8 అయింది, లాస్ట్ 10 hours అయింది, లోపల ఏం జరుగుతుంది ఏమి లేదు, మాకెవరు చెప్పడానికి కూడా లేరు అని. తర్వాత బంధువులు కూడా అప్పుడప్పుడు చూడడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మేము ఇంత దూరం నుంచి వచ్చామో మేము చూడాలని ఉంటుంది. సో ఇట్ ఈస్ బిట్వీన్ ఏ ఇమోషనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ద పేషెంట్స్ వర్సెస్ వాట్ ఈస్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు మేక్ ద పేషెంట్ బెటర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఒక చిన్న లైటర్ ప్లెయిన్గా చెప్తాను. ఐసీయూలో ఉన్నంతప్పుడు మాకు లోపలికి వదలట్లేదు డాక్టర్స్ నర్సెస్ అని అంటూ ఉంటారు. చాలామంది పేషెంట్స్ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత మేము ఐసీయూ నుంచి రూమ్స్కి పంపిస్తాం. రూమ్స్కి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళి విజిట్ చేస్తాం. సార్ నిన్నటి నుంచి డాక్టర్ ఒక్కసారి వచ్చారు సార్, నర్సెస్ 2-3 times వచ్చారు, కంటిన్యూస్గా ఎవరు రావట్లేదు అంటారు. సో నౌ ద ఫ్యామిలీ ఈజ్ విత్ దెమ్. ఇక్కడ ఇనీషియల్గా వెన్ దే ఆర్ ఇన్ ఐసీయూ దే వర్ కంప్లైనింగ్ వీఆర్ నాట్ కమింగ్ ఇన్ సైడ్. అక్కడ ఎలా ఉంటుందంటే సార్ సో ఎనీ స్టేబుల్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ దెమ్. Only doctors go in their visiting hours, nurses go for monitoring and giving drug administration. The patient is inside ICU because the patient needs that care to make his life sustain and survive. So ఈ అండర్స్టాండింగ్ ఫ్యామిలీస్కి కావాలి. మా ఫ్యామిలీ మెంబర్ లోపల ఉన్నారంటే ఆయన ప్రాణంకి క్రిటికాలిటీ ఉంది, ఆయన ప్రాణం కాపాడాలి ఆర్ ఆయన ప్రాణం సస్టైన్ చేయాలంటే ఈ సపోర్ట్స్ కావాలి అని. చాలా అంటే కాంప్లెక్స్ అపోహాలు ఉంటాయి ఒక్కొక్కసారి, ఇవి ఐసీయూలో అవసరం లేకపోయినా పెడతారు ఇది అని. అంటే ప్రతి ప్రొఫెషన్లో, మీ ప్రొఫెషన్ చూసుకోండి, ఏ ప్రొఫెషన్ చూసుకోండి, దెర్ విల్ బీ మల్టిపుల్ కైండ్ ఆఫ్ పీపుల్ దేర్. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే మీరు కాన్ఫిడెంట్ అయినా, మీరు ట్రస్ట్ చేస్తున్న హాస్పిటల్లో, మీరు ట్రస్ట్ చేస్తున్న డాక్టర్స్కి చూజ్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు ఆ డాక్టర్స్కి ఆ హాస్పిటల్కి ట్రస్ట్ చేసి మీరు చూజ్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ అండ్ ట్రస్ట్ హిమ్ టిల్ ద పేషెంట్ గెట్స్ బెటర్. అది ఆ ట్రస్ట్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ తోటి చాలా మార్పులు జరుగుతాయి. మేము చూసేది ఏంటంటే ఒక పేషెంట్ కానీ ఒక అటెండర్ కానీ ఒక హాస్పిటల్ మీద, ఒక సిస్టమ్ మీద కంప్లీట్ ట్రస్ట్ ఉండి ఐసీయూకి వస్తే ఆ సైకలాజికల్ ఎఫెక్ట్ అనండి, హార్మోనల్ చేంజెస్ అనండి, ద పాజిటివ్ ఎనర్జీ అనండి, దీస్ పేషెంట్స్ డూ మచ్ బెటర్ దెన్ దోస్ హూ యాక్చువల్లీ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అండ్ బికమ్ యాంగ్షియస్ అండ్ suspicious about all. The family and the patient all have a right to ask questions, information, and sometimes if required, they can also have a second opinion. Are we in right direction? Can we do something better? Ani. కానీ వన్స్ వీ హ్యావ్ డన్ దాట్ అండ్ వీ కమ్ టు ఏ కన్క్లూజన్, ఓకే ఈ డాక్టర్స్ ఈ హాస్పిటల్ ప్రాపర్గా చేస్తున్నారు అంటే దెన్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద ఫుల్ ఫ్రీ హ్యాండ్ అండ్ వీ హ్యావ్ టు ట్రస్ట్ టు మేక్ ద పేషెంట్ బెటర్. సో మీరు చెప్పినట్టు ఐసీయూలకి సాధారణ మనిషి పోతే తిరిగి కింద పడే అంత అవకాశం ఉంటుంది, అంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా. సో సాధారణంగా అందరికీ ఐసీయూ అంటే భయం సాధారణమైన పేషెంట్లకి. బట్ మీరు 24 గంటలు ఆ ఐసీయూలో ఉండాలి, అదే ప్రదేశంలో ఉండాలి. సో మీ అనుభవంలో ఇప్పటి వరకు చేసిన కేసుల్లో మిరాకిల్గా బతికించిన కేసులు కానీ, సో అంటే దారుణంగా వచ్చి తిరిగి కోలుకున్న కేసులు కానీ 1 or 2 కేసెస్ గురించి చర్చిస్తారు. అంటే నేను ఐసీయూ డాక్టర్ అవ్వడానికి కారణం అదే. నా పీజీ డేస్లో మామూలుగా గుండె ఆగిపోతే చెస్ట్ కంప్రెషన్ చేసి మెడికల్ టీమ్ మెంబర్స్ ఉంటే అక్కడ సిపిఆర్ చేసి డ్రగ్స్ ఇచ్చి వి ట్రై టు రిసక్స్టేట్ అండ్ సేవ్ ఏ పేషెంట్.
ఇనీషియల్గా ఇలాగా ఒక మనిషి సడన్గా గుండె ఆగిపోయి కార్డియాక్ అరెస్ట్ అయితే అంటే ఆల్మోస్ట్ లైక్ ఏ డెడ్ సిచ్యువేషన్ నుంచి నేను చేస్తున్న సిపిఆర్ తర్వాత ఆ పేషెంట్ రికవర్ అయ్యి ఆ పేషెంట్ మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకు వచ్చి కలిసినప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ద మిరకల్ అండ్ దట్ ఈస్ ద కిక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ దట్ మేడ్ మీ టు బి ఏ ఐసీయూ డాక్టర్. ఓకే. నా ఐసీయూలో ఎవ్రీ డే I see many patients, in spite of all efforts, medical efforts, doctors fail to save few patients who are very, very sick and critical, who point of no return kelparu manam enta chesina kuda recover agapanu. But in the similar way, with current infrastructure, every day we see 80 to 90% of patients in ICU do recover. మీరు చెప్పిన సిచ్యువేషన్స్ నాకు అడిగితే చాలా కాంప్లికేటెడ్, చాలా కాంప్లెక్స్, అసలు హార్ట్ పంప్ చేయలేకపోయిన చాలా కేసెస్ వచ్చాయి. రీసెంట్గా ఒక ప్రెగ్నెంట్ లేడీ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత హార్ట్ పంపింగ్ బాగా తగ్గిపోయింది, దానికి పోస్ట్ పార్టమ్ కార్డియోమయోపతి అంటారు. ఇక్కడికి వచ్చినప్పటికీ అసలు బీపీ రికార్డ్ అవ్వట్లేదు, మేము అన్ని రకాల మందులు ఇచ్చినా ఏమీ పనిచేయట్లేదు. ఆ టైంలో ఎక్స్ట్రాఆర్డినరీ సపోర్ట్గా వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నారు. మేము ఎమర్జెన్సీ రూమ్లో ఇక్మో ఇనిషియేట్ చేసాం. ఇక్మో అంటే ఎక్స్ట్రా కార్పొరియల్ లైఫ్ సపోర్ట్ అని, దట్స్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ హార్ట్ అండ్ లా. 3-4 డేస్లో, బికాస్ దట్ లేడీ వాజ్ ఎ యంగ్ లేడీ, రీసెంట్లీ డెలివర్డ్, ఆ హార్ట్ స్టార్టెడ్ రెస్పాండింగ్ అండ్ ఇన్ 5 days time we could actually move her out of the ICU after removing ECMO, and in 7 days she is back home with the kid, and that lady is coming to us, and this happened last week. Okay. So these are the examples which will make us believe, we will believe which our eyes see. అలాగే చాలా కేసెస్ వేర్ లంగ్స్ కానీ హార్ట్ కానీ ఎక్స్ట్రీమ్ టెర్మినల్ స్టేజెస్కి వెళ్ళిపోయి బెడ్లో కన్ఫైన్ అయిన పేషెంట్స్కి మనం ఇక్కడ లంగ్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మొత్తం హార్ట్ లంగ్కే మార్చేసి కొత్తవి పెడతాం. ఆ పెట్టిన పేషెంట్స్ మళ్ళీ మనకి తిరిగి కలవడానికి వచ్చినప్పటికి యూ సీ దోస్ మ్యాజిక్స్. That patient is having somebody's different heart, somebody different lung, and they're walking back to us. అలాగే చాలా మట్టుకు సిక్ పేషెంట్స్ వేర్ మనకి ఈ పెద్ద క్వాటర్నరీ సెంటర్స్లో ఏమవుతాయంటే మనకి డైరెక్ట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన కేసెస్ లిమిటెడ్గా ఉంటాయి. మనకి చిన్న హాస్పిటల్స్ కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ వేరే సిటీస్ నుంచి కానీ ఎయిర్ అంబులెన్స్లో కానీ ఆర్ నార్మల్ అంబులెన్స్లో సిక్ గ్రూప్ పేషెంట్స్ అక్కడ క్రిటికాలిటీ పెరిగి ఇంకా ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి, ఇంకా లైఫ్ సస్టైన్ చేయలేము అనే టైంలో మనకి కేసెస్ వస్తూ ఉంటాయి. అలాంటిలో కూడా వి సీ ఏ గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్, ఐ విల్ నాట్ సే ఆల్, గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్ బికాజ్ ఆఫ్ మోడర్న్ హెల్ప్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు మెషినరీ అనండి, స్కిల్డ్ డాక్టర్స్ అనండి, మెడికేషన్స్ అనండి, ఇవన్నీతో పాటు వీఆర్ సీయింగ్ 70 to 80% ఆఫ్ దీస్ పేషెంట్స్ హూ రికవర్ వెల్ అండ్ గో బ్యాక్. అండ్ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ మిరకల్స్ విచ్ వి సీ ఎవ్రీ డే. వి సీ ఇట్స్ నాట్ ఎప్పుడో ఒకలాగా. మేము ఐసీయూలో వర్క్ చేస్తాం కాబట్టి మిరకల్స్ చూస్తూనే ఉంటాం రోజు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు అప్పటికి ఇప్పటికి అని. సో అంటే ఇప్పుడు మీరు సాధారణంగా ఇప్పుడు యూరోపియన్ ఫెలోషిప్ చేశారు, సో అంతర్జాతీయ స్థాయిలో డిఫరెంట్ ఎమర్జెన్సీ యూనిట్స్ని చూశారు. ఇప్పుడు మనం హైదరాబాద్ అనగానే ఆప్థమాలజీ కానీ లేదా మనకి ఆర్థోపెడిక్స్ కానీ మిగతా క్యాన్సర్ కేర్లో మెడికల్ టూరిజం పెరుగుతుంది. బికాస్ మన స్థాయి ఆ రకంగా ఉంది, అదే రకంగా మనకు డబ్బు కూడా తక్కువ అవుతుంది అన్న ఆలోచన మీద. సో వెన్ కమింగ్ ఇటు క్రిటికల్ కేర్ విభాగానికి వస్తే, సో ప్రపంచంతో పోలిస్తే మన స్థాయి ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయి? సో ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరిగి ఏదైనా అందుబాటులోకి వచ్చినప్పుడు అది హైదరాబాద్లో ముఖ్యంగా యశోద లాంటి హాస్పిటల్ అందుబాటులో రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? దాని గురించి వివరించారు. ఓకే, నేను దగ్గర 30 కంట్రీస్కి వెళ్ళానండి. ఐ విజిటెడ్ 30 కంట్రీస్. వెనెవర్ ఐ గో టు ఎనీ కంట్రీ ఐ మేక్ ష్యూర్ దట్ అక్కడ ఏదైనా హాస్పిటల్లో మా ఫ్రెండ్స్ కొలీగ్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ గో అండ్ విజిట్ దట్ కంట్రీ టు అండర్స్టాండ్. మీరు అన్నట్టు లాస్ట్ 30 yearsలో మీరు చూస్తే నాట్ ఓన్లీ మెడికల్, ఎవ్రీ ఫీల్డ్లో బాగా చేంజెస్ జరిగాయి, డెవలప్మెంట్ జరిగాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ కానీ, నాలెడ్జ్ వైజ్ కానీ, స్కిల్స్ వైజ్ కానీ. ఐసీయూ పరంగా చూస్తే కంపేర్ టు మెనీ వెస్టర్న్ కంట్రీస్ మనము ఒక 20-30 years బ్యాక్ చాలా ల్యాగ్ ఉండేది మనకి. కానీ కరెంట్లీ ఇక్కడ పర్టికులర్లీ మనము ఇప్పుడు ఉన్ని ఐసీయూ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చూస్తే ద సింగిల్ క్యాబిన్, వెల్ వెంటిలేటెడ్, వెల్ లిట్, and probably the all equipments, infrastructures
అండ్ ద హోల్ స్పెషాలిటీస్కి చూస్తే నేను వెళ్ళిన మెనీ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ లైక్ అమెరికా ఆర్ ఇన్ కంట్రీస్ లైక్ లండన్ ఆర్ మెనీ అదర్ సిటీస్లో నేను చూసిన అక్రాస్ ద వరల్డ్, అవర్ ఐసీయూస్ ఓవర్ ఎ టైమ్ హ్యాస్ గాన్ టు ద సేమ్ లేయర్ ఆఫ్ స్టాండర్డ్స్. ఓకే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, స్కిల్స్ వైజ్ కానీ, నాలెడ్జ్ వైజ్ కానీ ఇట్ గాట్ ఈక్వలైజ్డ్ థ్యాంక్స్ టు అగైన్ ద ఎలక్ట్రానిక్ మీడియా. మనకి నాలెడ్జ్ కానీ, వెబినార్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ ఆల్ ఆర్ అవైలబుల్ నౌ ఆన్లైన్. ఎనీథింగ్ విచ్ ఇస్ న్యూ ఇన్ మెడికేషన్ వైజ్ కానీ, థెరపీ వైజ్ ఇన్ వెస్ట్ టుడే, ఇన్ నెక్స్ట్ మినిట్ ఐ హ్యావ్ యాక్సెస్ టు దట్. సో ఐసీయూ పరంగా మీరు చూస్తే ఇండియా యాజ్ ఎ కంట్రీ, సిటీ హైదరాబాద్ has gone into bounces that now we have an infrastructure and facility which can actually match any country in the world. అనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2025 సెప్టెంబర్లో వరల్డ్లో కొన్ని ఎల్సో సొసైటీ అంటాం, ఎక్స్ట్రా కార్పొరియల్ లైఫ్ సపోర్ట్ సొసైటీ ఇన్ వాషింగ్టన్, దే హ్యావ్ రికగ్నైజ్డ్ యశోద హాస్పిటల్ యాజ్ ఎ ప్లాటినం సెంటర్ ఫర్ ICMOs. If you ask me, less than 0.1% of USA centers are platinum certified. ఓకే. And India lo, they have certified Yashoda. And right now, Yashoda is the only center to have this platinum. So this kind of recognition, when we actually went and showed our Indian data, the number of air ambulances, the number of patients we do ECMO, the number of cases which actually come out of these ECMOs, chuste, so they were surprised. Okay, in country like India, city like Hyderabad, this kind of work is happening. So we are now matching. In fact, if you ask me, current ICUs of our organizations are a way ahead in compared to many ICUs in the West. ఓకే. We may have very few ICUs which are there in the tertiary care or quaternary care centers, but I will say there is a good amount of equalization happened across the country and in Hyderabad and in Yashoda. హాయ్ వివర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెడ్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెడ్ప్లస్ 1 టీవీ. సో కొద్దిగా డీప్ డైవ్ వెళ్దాం సార్. సో మనకు యాక్చువల్గా ఈ ఐసీయూ అనగానే ఇప్పుడు అకార్డింగ్ టు డాటా 30% ఆఫ్ డెత్స్ అనేది సెప్సిస్తో జరుగుతున్నాయని ఒక అంచనా ఉంది యాక్చువల్గా. సో ఒక కామన్ ఇన్ఫెక్షను ప్రాణాంతకంగా ఎప్పుడు మారుతుంది? సో అది మారే క్రమంలో వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ వీ నీడ్ టు సీ, వెదర్ ఇట్ ఈస్ హోమ్ అంటే ఇంట్లో కావచ్చు లేదా ఆ పేషెంట్ కావచ్చు, ఏం చూసుకుని వెంటనే ఆసుపత్రికి వస్తే ఈ సెప్సిస్ కారణంగా మన మరణాలని నివారించవచ్చు? సెప్సిస్ ఈజ్ బికెమే, ఇప్పుడు మామూలుగా మీరు చూస్తే ఎవరికైనా హార్ట్ అటాక్ అయిందంటే మొత్తం ఫ్యామిలీ అలర్ట్ అయిపోతారు. దే విల్ ఎన్ష్యూర్ దట్ పేషెంట్ ఈజ్ బిన్ టేకింగ్ అంటే గెటింగ్ అప్రోప్రియేట్ కేర్ బై నియర్ బై హాస్పిటల్. అలాగే పక్షపాతం వచ్చి స్ట్రోక్ వచ్చినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా వెళ్తారు. సెప్సిస్ అనేసరికి ఏమవుతుందంటే ఆ సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ స్పెసిఫిక్ లేకపోయేసరికి కొంచెం డిలే అయ్యి మా దగ్గరికి వచ్చేసరికి బాగా లేట్ స్టేజ్లో వస్తాయి. మీరు అన్నట్టు సెప్సిస్ బికమ్ వన్ ఆఫ్ ద లీడింగ్ రీజన్ వై పేషెంట్స్ డై ఇన్ ఐసీయూ. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇనికి ఎలాగ మనము ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అని. మీరు సెప్సిస్ వర్డ్కి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సెప్సిస్ అంటే ఏంటి? మనం చిన్నప్పుడు వినుంటాం సెప్టిక్ అయిపోయిందిరా అని. సెప్టిక్ అంటే ఏంటి? ఏదన్నా ఇప్పుడు ఇంజురీ అయినా, ఎక్కడన్నా రస్టీ రాడ్ తగిలినా ఆర్ ఏదైనా అయినా బీ కేర్ఫుల్, క్లీన్ ఇట్ ప్రాపర్లీ ఆర్ టిటనస్ వేసుకో, లేకపోతే సెప్టిక్ అయిపోతుంది అని వర్డ్ వినుంటాం. టీటీ ఇంజెక్షన్ వేసుకో, లేదంటే సెప్టిక్ అయిపోతుంది అని. అది ఎందుకు అంటే సెప్టిక్ ఈజ్ అ వర్డ్ విచ్ హెస్ బిన్ యూజ్డ్ ఫర్ లాంగ్, బట్ ఏ ఇన్ఫెక్షన్ విచ్ ఇస్ వెరీ వెరీ సీరియస్ ఆర్ ఎ సివియర్. సో అనికే చేస్తే కామన్ కోల్డ్, కామన్ యూరిన్ ఇన్ఫెక్షను,
కామన్ ఫీవర్స్, వైరల్ ఇల్నెసెస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ ఆల్ సెల్ఫ్ లిమిటింగ్. అంటే మనం ఆమెకి మీరు అన్నట్టు యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్ కానీ మెడికేషన్స్ కానీ ఏమి ఉండవు. బాడీస్ ఇమ్యూనిటీ విల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ జస్ట్ మే నీడ్ ఏ సిమ్టమాటిక్ హోమ్ రెమెడీస్ లైక్ ఫీవర్ వస్తే పారాసిటమాల్, రెస్ట్, కొంచెం వామ్ బెవరేజెస్ తాగి రెస్ట్ తీసుకుంటే 1 or 2 daysలో తగ్గిపోతాయి. కానీ ఈ ఇన్ఫెక్షన్స్ ఆ లోకల్గా ఆ సిమ్టమ్స్ వరకే ఉండి, లైక్ ఇప్పుడు జలుబు వచ్చింది అనుకోండి, ముక్కు కారుతుంది, దగ్గు అవుతుంది, గొంతుకు నొప్పి అవుతుంది, ఆ సిమ్టమ్స్ వరకే ఉన్నప్పుడు వి సే ఇట్ ఈస్ ప్రాబబ్లీ ఏ వైరల్ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా అని. కానీ సెప్సిస్ అంటే ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ కానీ ఈ ఒక్క సిస్టమ్ అంటే ఆ రెస్పిరేటరీ సిస్టమే కాకుండా బాడీలో కొన్ని ఆర్గన్స్కి ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే వీఆర్ టాకింగ్ ఇట్ గోయింగ్ ఇన్ టు వెరీ సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, నిమోనియా ఉన్న పేషెంట్ బ్రీదింగ్ అసలు ఆడలేకపోతుంది, గాలి తీసుకోలేకపోతున్నారు, ఆక్సిజన్ తగ్గుతుంది. మీరు అన్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్స్ చూడడము, కోవిడ్లో ఐడెంటిఫై చేయడం వచ్చింది. ఆక్సిజన్ చూస్తే ఆక్సిజన్ శాచురేషన్ తగ్గుతున్నాయి, అంటే బాడీలో ఆర్గన్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ నార్మల్ కన్నా తగ్గుతుంది. అలాగే స్పృహలో చేంజెస్ వచ్చాయి. ముందు బాగా అలర్ట్గా యాక్టివ్గా ఉన్న మనిషి లెథార్జిక్గా డల్ అయ్యి రెస్పాన్స్ తగ్గింది. యూరిన్ అవుట్పుట్ రావట్లే, అంటే యూరిన్ రోజంతలో ఒక 100 ml, 200 ml, 300 ml కన్నా ఎక్కువ పాస్ చేయలేదు. ఈ అన్నిటికీ మీనింగ్ ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది, సెప్సిస్ అనేది ఒక ఆర్గన్ సిస్టమ్కి ఒక ఏరియాకి పరిమితం లేకుండా బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో దీనివల్ల బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి స్టేజ్లో ఏమవుతుందంటే పేషెంట్ సిక్ అయ్యి డెత్ ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. అయితే ఎవరన్నా ఫ్యామిలీ ఆర్ మన లేమెన్గా ఎలా తెలియాలి నాకు ఇన్ఫెక్షన్ సెప్సిస్ వరకు వెళ్తుంది అంటే, ఏదన్నా పేషెంట్కి ఇన్ఫెక్షన్ వల్ల, ఇప్పుడు జ్వరం వస్తుంది, 4 రోజులు అయింది, హై గ్రేడ్ ఫీవర్ ఉంది, కానీ మన అబ్బాయో మన ఫ్యామిలీ మెంబరో అదర్వైజ్ అలర్ట్గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, పారాసిటమాల్ వేసుకుంటే ఫీవర్ తగ్గుతుంది, ఫెయిర్ ఎనఫ్. బట్ ఏదైనా ఆర్గన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది, యూరిన్ తగ్గినా, స్పృహ తగ్గినా, బ్లడ్ ప్రెషర్ తక్కువ అవుతున్నా, గాలి అందకపోయి ఆక్సిజన్ తక్కువ అవుతున్నా, ఆర్ తను చాలా సిక్ అనిపిస్తుంది, నేను అసలు ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్. ఐఎమ్ ఫీలింగ్ టూ వీక్, టూ టైర్డ్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, నాకు ఏదో సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ అంటే, దీస్ ఆర్ ద మీరు అన్న రెడ్ ఫ్లాగ్ సైన్స్ వేర్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ నాట్ ట్రై టు ట్రీట్ ఎట్ హోమ్, బట్ దే షుడ్ బి టేకింగ్ ఎ హెల్ప్ ఆఫ్ ఎ ఇమ్మీడియట్ మెడికల్ ఫెసిలిటీ. అండ్ ద అర్లీ దే కమ్, మీరు అన్నారు కదా 30% డెత్ ఛాన్సెస్ ఉంటాయని, నేను చూడడం ఏంటంటే ఇట్ ఈస్ 0% వెన్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఇన్ఫెక్షన్. ఇట్ విల్ బి 10% ఇఫ్ ద పేషెంట్ కమ్స్ విత్ ఓన్లీ 1 organ ఇన్వాల్వ్మెంట్. నాట్ మోర్ దెన్ 10% పేషెంట్ విల్ గో ఇన్ టు కాంప్లెక్సిటీ. వాళ్ళు ఇనీషియల్గా కానీ వస్తే వీ ట్రీట్ విత్ అప్రోప్రియేట్ యాంటీబయాటిక్, హైడ్రేట్ దెమ్, వీ ఎన్ష్యూర్ దట్ దేర్ ఆర్గన్స్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ అండ్ దే గో హోమ్. బట్ యాజ్ దే కమ్ లేట్, సెప్సిస్ తోటి ఆర్గన్ ఫెయిల్యూర్స్ 2, 3 అలా వస్తే, ఈచ్ ఆర్గన్ యాడ్స్ అనదర్ 10 to 20% ఆఫ్ ద డెత్ ఛాన్సెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రెయిన్ పనిచేయడం తగ్గింది, ఊపిరితిత్తులు పనిచేయట్లే, ఈ కిడ్నీ పనిచేయట్లే, దెన్ 10 మీరు అన్నట్టు 30, 40 అలా పెరుగుతూ పోతాయి. సో ద కీ ఈస్, ఇఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ గాట్ సమ్ ఇన్ఫెక్షన్ అండ్ from that he is not recovering and getting affected more seriously by organs, that is the time where you have to probably take help of a doctor and hospital. అంటే ఇక్కడ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అంటే ఒక ఆర్గాన్ అయితే 1% ఛాన్స్ ఎక్కువ పెరిగితే 2 ఆర్గాన్లు అయినప్పుడు 2% పెరగదు, 5% పెరగవచ్చు, పెరుగుతుంది. ఇంకా ఇక్కడ మ్యాథమెటిక్స్ పనిచేయదు. ఒక్కొక్కసారి 4 ఆర్గాన్స్ పెరిగినాయి అంటే అది 4 times కాదు, ఇంకెక్కువ చాలా పెరిగే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం మాట్లాడిన క్రమంలో మీరు అన్నారు కదా ఎక్మో అని చెప్పేసి అన్నారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ ఎక్మో అని చెప్పేసి అన్నారు, అదే రకంగా సిఆర్ఆర్టీ అని చెప్పేసి అంటున్నాం కదా, ఏది ఐసీయూలో జరిగే అధునాతన విధానాలు. సో వీటి మీద కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాము. సో ఎక్మో అంటే ఏంటి, సిఆర్ఆర్టీ అంటే ఏంటి, అంటే ఇప్పుడు మన కృత్రిమ కిడ్నీ లేదా ఒక ఆర్టిఫిషియల్
గుండె అని అనుకోవచ్చా? సో ఇది ఎవరికి చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఇది చేయడం వల్ల రోగికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? సో మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్దాం. ఈ పేషెంట్స్ మనకి ఎప్పుడన్నా క్రిటికల్ అయినప్పుడు ఐసీయూస్కి వస్తారు. ఐసీయూస్కి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఏదైనా ఆర్గన్ ఎఫెక్ట్ అయి ఉంటాయి. మనం మాట్లాడుకున్నట్టు ఆర్గన్స్ ఏ ఎఫెక్ట్ అవ్వలేదు, పేషెంట్ నార్మల్గా ఉన్నారు, వాళ్ళు ఐసీయూకి రావద్దు. ఇన్ కేస్ సిక్ అయినా కూడా వాళ్ళు వార్డ్లో అడ్మిట్ అవుతారు, ఫ్యామిలీతోటే ఉంటారు, మెడిసిన్స్ తీసుకుంటారు, డిశ్చార్జ్ అయిపోతారు. ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆర్గన్స్కి పట్టి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకుందాం ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయినాయి. ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయినాయి అంటే ఏంటి? పేషెంట్కి ఆక్సిజన్ అందట్లే. ఆక్సిజన్ అందట్లేదంటే ఏంటి? మనం ఫస్ట్ ఆక్సిజన్ సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎలా సపోర్ట్ చేస్తాము? ఆక్సిజన్ సపోర్ట్ చేయడానికి మనం ఫస్ట్ ఆక్సిజన్ ఇస్తాం వాళ్ళకి త్రూ మాస్క్ కానీ, నాజల్ ప్రాంగ్స్ కానీ, డిఫరెంట్ డివైసెస్ ఆర్ సమ్టైమ్స్ నాన్ ఇన్వేజివ్గా నాజల్ ప్రాంగ్స్తో కానీ, లేదు అంటే మాస్క్స్ తోటి కానీ అండ్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ కూడా చేస్తాం. అంతో ఏమవుతుందంటే ఆక్సిజన్ ఎక్స్ట్రా ఇస్తే ఊపిరితిత్తుల్లో కొంత పోర్షన్ అన్న పనిచేస్తుంటే బాడీలో ఆక్సిజన్ అందుతుంది అండ్ అక్కడి నుంచి రికవరీ స్టార్ట్ అవుతుంది. మనం ఇంకోటి ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఆర్గన్ ఎందుకు పనిచేయట్లేదు అని కారణం కనుక్కొని అని కూడా ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియా వచ్చింది అనుకోండి, నిమోనియాకి కావాల్సిన ట్రీట్మెంట్ యాంటీబయాటిక్ కానీ యాంటీవైరల్స్ కానీ అవి ఐడెంటిఫై చేసి ఇస్తాం. సో అంతకు వరకు ఈ బాడీకి సపోర్ట్ చేయడానికి ఆక్సిజన్ ఇవ్వడమో మాస్క్ పెట్టడమో చేస్తాం. అప్పటికి కూడా మనము మాస్క్ పెట్టి వెంటిలేట్ చేసిన ఆక్సిజన్ ఇచ్చిన పేషెంట్ ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే అప్పుడు కొన్నిసార్లు మనము వెంటిలేటర్ పెడతాం. మీరు ఏనే ఉంటారు, ఇది లోపల పేషెంట్కి వెంటిలేటర్ పెట్టారంటే బాగా సిక్ ఉన్నారు అని. వెంటిలేటర్ ఎలా పెడతారు? మేము ఒక చిన్న ట్యూబ్ ఎయిర్ పైప్లో వేసి పేషెంట్కి సెడేట్ చేసి పేషెంట్ తీసుకుంటున్న బ్రీదింగ్కి ఆర్టిఫిషియల్గా ఒక మెషిన్ ద్వారా సపోర్ట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వెంటిలేటర్. సో మోస్ట్ ఆఫ్ ఆయన లంగ్స్ ఏం పనిచేయప్పుడు లంగ్స్ పనిచేస్తుంటాయి కానీ ఒక ఆర్టిఫిషియల్ వెంటిలేటర్ వల్ల తనకి సపోర్ట్ చేస్తాం. సో ఇనికి ఆ వెంటిలేటర్ పెట్టారు అని ఉంటారు మీరు కూడా. సో మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్ డూ వెల్ అండ్ రికవర్ ఓన్లీ ఆన్ వెంటిలేటరే. దే డోంట్ ఈవెన్ నీడ్ అందులో పెట్టినప్పుడు రెస్ట్ ఇచ్చినప్పటికీ లంగ్స్కి రెస్ట్ వస్తుంది, ప్లస్ మెడికేషన్ వాడతాం, పేషెంట్స్ ఇంప్రూవ్ అయిపోతారు. కొంతమంది పేషెంట్స్ వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా 4 hours 6 hours 1 day తర్వాత కూడా పేషెంట్స్ ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ నిమోనియా వచ్చింది, ఏఆర్డిఎస్ అయ్యింది. ఏఆర్డిఎస్ అంటే వెరీ సివియర్ ఫార్మ్ ఆఫ్ లంగ్ డ్యామేజ్ అయ్యి అప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటిలేటర్ మీద బోర్లో పడుకోబెడతాం, అందుకే ప్రోనింగ్ అంటాం. అప్పటికి కూడా పేషెంట్ రికవర్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే ఇంకా ఆర్టిఫిషియల్గా లంగ్తో సపోర్ట్ చేయాలి. ఆ ఆర్టిఫిషియల్ లంగ్తో సపోర్ట్ చేయడానికి ఇక్మో అంటాం. ఇక్మో అంటే ఏం లేదంటే ఈ అంటే ఎక్స్ట్రా, సి అంటే కార్పొరియల్, అవుట్ సైడ్ ద బాడీ, మెంబ్రెయిన్ ఒక ఆక్సిజనేటర్ లాగా, ఒక ఊపిరితిత్తులాగా ఒక మెంబ్రెయిన్ విచ్ విల్ ఆర్టిఫిషియల్లీ ఆక్సిజనేట్ అవర్ బ్లడ్ అండ్ సెండ్ బ్యాక్. అంటే మన బ్లడ్ బయటికి తీసుకొని ఆ మెంబ్రెయిన్లో ఆక్సిజన్ యాడ్ చేసి మళ్ళీ మన బాడీకి ఇస్తే మన డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్, బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ ఆక్సిజన్ డిప్రైవ్ అయ్యి ఆర్గన్ డిస్ఫంక్షన్ అవ్వకుండా మనకు సపోర్ట్ చేస్తుంది. సో అనికి ఇక్మో అంటాం. సో దిస్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ అండ్ వెరీ హైలీ స్కిల్డ్ ప్రొసీజర్ అండి. దట్ ఈస్ వెరీ ఫ్యూ సెంటర్స్ ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్ డూ ఇట్ అండ్ యశోదా హెస్ బిన్ వన్ ఆఫ్ ద సెంటర్స్ హూ డూస్. అండ్ ఓవర్ ఏ టైమ్ మనకి ఎక్స్పీరియన్స్ నంబర్ పెరిగిన కొలది, మన ఎక్స్పర్టీస్ పెరిగిన కొలది ద అవుట్కమ్స్ ఆల్సో ఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. మనం కూడా కొంత తొందరగా ఐడెంటిఫై చేస్తున్నాము, తొందరగా ఇనిషియేట్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు సిమిలర్గా మీరు సిఆర్ఆర్టీ అన్నారు. సిఆర్ఆర్టీ ఈజ్ అగైన్ ఏ మెషిన్ విచ్ సపోర్ట్స్ కిడ్నీ. మీరు మామూలుగా వినుంటారు కిడ్నీ ఫెయిల్యూర్ అయితే డయాలసిస్ పెడతామని. డయాలసిస్ మామూలుగా ఎవరైనా కిడ్నీ ఫెయిల్యూర్, పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటే వీక్లీ 3 times వచ్చి హాస్పిటల్కి ఒక 2 hours 3 hours కూర్చొని డయాలసిస్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు. అది రెగ్యులర్ డయాలసిస్ మెషిన్ చేస్తున్న పని. బట్ అదే ఐసీయూలో ఉన్న పేషెంట్స్ కొంతమందికి ఆ రెగ్యులర్ డయాలసిస్ మెషిన్లో డయాలసిస్ చేయడానికి పేషెంట్స్ బ్లడ్ ప్రెషర్ కానీ కండిషన్ కానీ యాక్సెప్ట్ చేయవు, అంటే టాలరేట్ చేయరు. అలాంటి సిచ్యువేషన్లో బీపీ లో అయినప్పుడు కిడ్నీ లాగా స్లోగా పనిచేసిన ఒక మెషిన్ సిఆర్ఆర్టీ అంటాం. ఆ సిఆర్ఆర్టీ మెషిన్ ఏం చేస్తుందంటే కిడ్నీ లాగే స్లోగా డయలైజ్ చేస్తూ, కిడ్నీ లాగే పనిచేస్తూ కిడ్నీ పని సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఈ టైంలో మనము పేషెంట్కి బీపీ ఎందుకు తక్కువ ఉంది, పేషెంట్ ఇలాంటి కండిషన్కి ఎందుకు వచ్చారు అది ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే పేషెంట్ బ్లడ్ ప్రెషర్ మంచిగా అయి
కిడ్నీ రికవరీ అవుతే స్లోగా మనం అది తగ్గించి ఆపుతాం అనమాట. సో సిఆర్ఆర్టీ ఈజ్ ఏ కంటిన్యూస్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ వేర్ వీ డూ ఏ స్లో కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకొకటి హైబ్రిడ్ మోడల్ కూడా వాడతాం. సిఆర్ఆర్టీ కమ్స్ విత్ మోర్ ఎక్స్పెన్సెస్. సో మనకి కానీ పేషెంట్ బార్డర్ లైన్గా ఉన్నది, మందులు ఇస్తున్నాం కానీ బీపీ మెయింటైన్ అవుతుంది ఆ మందుల మీద. సో వీ యూజ్ ఇన్ బిట్వీన్ డయాలసిస్, రెగ్యులర్ డయాలసిస్ మెషిన్ అండ్ సిఆర్ఆర్టీ మెషిన్. ద అదర్ వన్ ఈజ్ కాల్డ్ లో ఎఫిషియన్సీ డయాలసిస్, స్లెడ్ మెషిన్స్ అంటారు. అవి కూడా కామన్గా ఐసీయూలో వాడతాం, వేర్ ద కాస్ట్ ఈజ్ నాట్ యాజ్ హై యాజ్ సిఆర్ఆర్టీ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ అండ్ సపోర్ట్ ద పేషెంట్ విత్ ఎ బార్డర్ లైన్ కండిషన్స్ వేర్ ద బీపీ ఈజ్ మెయింటైన్డ్ విత్ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్. సో డాక్టర్ గారు, ఇంకొక ఇష్యూ ఏంటంటే సూపర్ బగ్స్ అని చెప్పేసి మనం వింటున్నాము. సో ఇవి డేంజరస్ అని అంటున్నారు. సో అంటే మనం ఇంట్లో అవగాహన లేక డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో, వితౌట్ ప్రిస్క్రిప్షన్తో కూడా ఓవర్ ది కౌంటర్ కూడా మనకి ఇక్కడ మెడికల్ షాప్లో మనకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. సో యాంటీబయాటిక్స్ని వాడుతున్నారు. సో కొద్దిగా గొంతు నొప్పి కాగానే ఇది చేస్తున్నారు. సో ఇవి ఏ రకంగా సూపర్ బగ్స్ను క్రియేట్ చేస్తున్నాయి? వన్స్ వారు ఎప్పుడన్నా ఐసీయూలోకి వచ్చినప్పుడు వారి మీద మీరు యాంటీబయాటిక్స్ వేసినప్పుడు అవి పనిచేయకపోవడం జరుగుతున్నాయా? విచ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ యూ ఆర్ ఫేసింగ్ ఇన్ ఐసీయూ విత్ ఈ ఓవర్ డేసెస్ కానీ లేదా ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఎలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మెసేజ్ అండి. ఇండియా ఈజ్ ఎ క్యాపిటల్ ఫర్ మెనీ, ఇంక్లూడింగ్ మనం డయాబెటీస్ అంటాము. మీరు ఇప్పుడు చూస్తే ఏ రీజన్, ఇప్పుడు మెటబాలిక్ డిజీజెస్, హార్ట్ డిజీజెస్, కార్డియాక్ అరెస్ట్స్, స్ట్రోక్లు, క్యాన్సర్లు అన్నీ అంటాం. ఇప్పుడు WHO అండ్ వరల్డ్ ఈజ్ ప్రొజెక్టింగ్, మెడికల్ ఫెటర్నిటీ ఈజ్ ప్రొజెక్టింగ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ can be a major killer by 2050 అని. Not the cancer, not the heart disease, not the diabetes. యాంటీబయాటిక్స్ ఒక 100 years ముందే డిస్కవర్ అయ్యాయండి, ముందుకు లేవు. 1930లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఫస్ట్ టైం పెన్సిలిన్ డిస్కవర్ చేశారు. ఓకే, ముందు లేవు. లెస్ దెన్ 100 yearsలో వీఆర్ నౌ స్టార్టెడ్ సీయింగ్ దట్ మెనీ ఆఫ్ అవర్ బ్యాక్టీరియాస్ are not sensitive or responding to all the antibiotics available in the world. Not just in India, any antibiotic in the world ki ఏ antibiotic కి పని లేకపోయిన సిచ్యువేషన్లో ఉన్నాం కొన్నిసార్లు మనం. సో ఇది ఎందుకు అవుతుంది? నేను చెప్పినట్టు ఇండియా ఈజ్ ఆల్సో క్యాపిటల్ ఫార్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. రీజన్, యాంటీమైక్రోబియల్ యూజ్ will be directly related to antimicrobial resistance. మనం ఒక యాంటీబయాటిక్ వాడితే ఆ బ్యాక్టీరియాస్ ఆ యాంటీబయాటిక్కి ఎక్స్పోజ్ అవుతే రెసిస్టెన్స్ అనేది రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. ఇండియాలో యాంటీబయాటిక్ యూజ్ రెగ్యులేషన్స్ ఆర్ నాట్ బిన్ వెరీ స్ట్రిక్ట్. మా ఫ్రెండ్స్ చాలామంది యునైటెడ్ స్టేట్స్లో ఆర్ ఎనీ యూరోపియన్ కంట్రీలో ఉంటే ఒక యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయాలి ఒక పేషెంట్కి అంటే there will be a strict regulation and restriction even for a doctor to write an antibiotic. Okay. You have to justify why this antibiotic, why that antibiotic, why are you giving this antibiotic. In current era in India lo aa regulation ledandi because of different geopolitical reasons and our infrastructures and maybe availability of medical fraternity in different parts. Even most complex antibiotic is available over the counter. Inadequate dose, inadequate duration, and mostly unwanted use of antibiotic are the reason why our bacteria in India are getting exposed to these antibiotics. And what is the final outcome of this problem? When you need the most, ante ma patients eppudu ICU lo unnaru, they are having a very very bad life threatening infection and I need an antibiotic right now to work on them. Appudu vachinappudu because of this antibiotic use at different levels, I'm not blaming one or the other, these bacteria show a multi drug resistance status. Right now every hospital including us are trying our best to restrict the use of antimicrobial only to those who are in need. హైయర్ యాంటీబయాటిక్ వాడాలి అంటే మేము డాక్టర్స్కి పర్మిషన్ ఇవ్వము. దెర్ విల్ బి ఏ యాంటీమైక్రోబియల్ రెస్ట్రిక్టెడ్ యాంటీమైక్రోబియల్ ఫామ్ వేర్ మై డాక్టర్ హ్యాస్ టు రైట్, ఫిల్, justify why he is using that such of higher antimicrobial.
ఐసీయూలో ప్రతి పేషెంట్ సిక్ ఉంటారు, ప్రతి పేషెంట్ వన్ ఆర్ ద అదర్ ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అవ్వడము ఆర్ క్యాచ్ చేయడము ఉంటుంది. వాళ్ళకి వాడుతున్నప్పుడు దీస్ ఆల్ ఆల్సో డస్ మ్యాటర్. సో మీరు ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ రైజ్ చేశారు. ఐ థింక్ యాజ్ ఎట్ ఎ నేషనల్ లేయర్, ఎట్ ఎ స్టేట్ లేయర్, ఆల్ ఓవర్ health care professionals, bureaucrats are working around it. I think we should be seriously taking to stop the unwanted antimicrobial use, so that over next few years the existing new antibiotic will help us for few more years. Otherwise we will be in no man's land in no time, like a pre-antibiotic era. డేంజర్ సిచ్యువేషన్, వెరీ వెరీ కాంప్లెక్స్ అండ్ డేంజరస్. సో అంటే ఇది యాక్చువల్గా అందరు కలెక్టివ్గా చేయగలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక సూపర్ బగ్ వచ్చింది, ఫర్ సపోజ్ ఆయన యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడిండు, దాన్ని రెసిస్టెంట్ చేసుకొని సూపర్ బగ్ తయారైంది. ఆ సూపర్ బగ్ ఇంకోరికి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆయన కూడా అదే స్థాయిలో యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి రావచ్చు ఒకటి. రెండవది, నేను కొంతమంది డాక్టర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు డిఎం వరకు చదివిన చదువులో కూడా వాళ్ళు ఎంతమంది పేషెంట్లను చూసిన క్రమంలో కూడా 1 or 2 times వాళ్ళు ఈ ఎక్కువ డోసులో ఉన్న యాంటీబయాటిక్స్ వాడింది వాళ్ళు అనుభవంలో ఉంది. వెన్ దే విజిటెడ్ Tier 2, Tier 3 సిటీస్, అక్కడ చాలామంది డాక్టర్లు ముబ్బడిగా ఏజ్తో సంబంధం లేకుండా ఆ డ్రగ్స్ ఇవ్వడం చూసి నివ్వరపోయినారు వాళ్ళు. సో మీరు కూడా డిఎంలను తయారు చేస్తున్నారు, సో మీరు కూడా బోధిస్తున్నారు కాబట్టి, కొత్త డాక్టర్లను తయారు చేస్తున్నారు కాబట్టి, సో మీరు డాక్టర్లకు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఎటువంటి క్రమంలో, అంటే వాట్ ఆర్ ద ప్రోటోకాల్స్, మీరు ఎట్లా చెప్తారు వాళ్ళకి, మీ SOPs ఏంటి, మీరు డాక్టర్లకు ఇచ్చే సందేశం ఏంటి? సో మీరు ఫస్ట్ స్టెప్ అండి, మామూలుగా మన ఇంట్లో ఎవరికన్నా జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, ఓవర్ ది కౌంటర్ కానీ, మనకు తెలిసిన డాక్టర్స్ కానీ, ఆర్ మనకు తెలిసిన ఇన్కంప్లీట్ నాలెడ్జ్ తోటి, ఓకే మీరు ఈ యాంటీబయాటికో, అజిత్రోమైసినో, ఆగుమెంటినో తీసుకోమని చెప్తూ ఉంటాం. మెసేజ్ ఏంటంటే, నేను మా పిల్లలకి ఫీవర్ వస్తే, కోల్డ్ వస్తే యాంటీబయాటిక్స్ ఇవ్వను. 90% ఆఫ్ ద కామన్ కోల్డ్ ఆర్ వైరల్. హౌ యాంటీబయాటిక్స్ విల్ వర్క్ అండి? దిస్ విల్ ఓన్లీ యాడ్ ప్రాబ్లమ్ టు మై ఫ్యామిలీ. సో ఐ అవాయిడ్. వాట్ డూ ఐ డూ? గివ్ సిమ్టమాటిక్ మెడిసిన్. దే ఆర్ యంగ్, దే ఆర్ హెల్దీ, దే విల్ రికవర్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్. ఎస్, 3 days 4 days తర్వాత పేషెంట్ ఎవరైనా కానీ సిక్ అవుతున్నారు, ప్రాబ్లమేటిక్ ఉంది, రీచ్ టు ఏ మెడికల్ ఫెసిలిటీ. లెట్ ద డాక్టర్ సీ అండ్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ నాట్. సో ఫస్ట్ స్టెప్, డోంట్ డూ సెల్ఫ్ మెడికేషన్, డోంట్ డూ home medication with antibiotics at least. Symptomatic medicines are allowed, but don't do a self-medication with antibiotics by over-the-counter purchase and that. Second, when these patients come to our clinics or hospitals, most of the doctors need to understand common cold, viral flu, many fevers are probably virals, maybe tropicals, or many of them don't need a high dose of antibiotic or broad spectrum antibiotics. So if we use them without the patient needs, we will lose them in no time. So my request and my suggestion is, identify the patients who needs antibiotics and avoid unwanted antibiotic prescription to all your patients. Just because they came with fever, you don't need to prescribe an antibiotic. They will change doctor, please allow them to change doctor. And all our doctor fraternities should avoid prescribing antibiotics because they came from another doctor, I wanted to give antibiotic. That's probably is a cycle which we have to stop someday or other. గ్రేట్ అడ్వైస్ సార్. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని మాట్లాడినా, సో 4 లేదా 5 ఆర్గాన్లు ఫెయిల్ అయినప్పుడు మీ ప్రయారిటైజ్ ఎట్లా ఉంటుంది? విచ్ ఆర్గాన్ యూ సేవ్ ఫస్ట్? ఏ ఆర్గాన్ మీరు ముందు కాపాడాలని కోరుకుంటారు, ఎందుకు? సో ఇది రేస్ అగైనెస్ట్ టైంలా ఉంటుందా? ఏ టైంలో ఎట్లా కాపాడాలని? సో హౌ యూ? కొంతమంది పేషెంట్స్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్స్తో వచ్చినప్పటికీ రేస్ అగైనెస్ట్ టైమే ఉంటుందండి. అదే దిస్ ఇస్ అగైన్ వన్ మోర్ పాయింట్ విచ్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు ద ఫ్యామిలీస్. మీరు ఎలాగా అవుట్ సైడ్ వెయిట్, మీ లవ్డ్ వన్స్, మీ వాళ్ళ గురించి ఎంత యాంగ్సియస్గా బయట వెయిట్ చేస్తుంటారో, లోపల ఉన్న టీమ్, మీ నర్సెస్ కావచ్చు, మీ డాక్టర్స్ కావచ్చు, మీ పారామెడికల్ టీమ్స్ కావచ్చు, దే విల్ ఆల్సో బీ యాంగ్సియస్లీ వర్కింగ్ with such a high critical situations with so much of precision with a decision making and supporting.
So please give them all the support they need so that your patient will have a better care. Second, among all organs, the brain is the most sensitive అండి. ఒక్కసారి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై కట్ అయిపోయినా, ఒక్కసారి బ్లడ్ ఫ్లో కట్ అయిపోయినా, మోర్ దెన్ 3 minutes ఏదైనా ఈ రెండిట్లో బ్రెయిన్ కెన్ గో ఇన్ టు ఏ ఇర్రివర్సిబుల్ లాస్. సో most of the times when we have a problem, our target will be brain to keep it alive, keep some amount of blood supply to go, keep some amount of nutrition to go, some amount of oxygen to go. That's our target. And tarvata all other organs are equally important andi maaku. We want heart to pump and get it. Similarly, lungs, kidney and liver, these all will come in the next priorities, all the organs together. How do we do that? మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరన్నా ఒక పేషెంట్ సడన్గా అన్రెస్పాన్సివ్ అయి పడిపోతారు అండ్ యూ మస్ట్ బీ హియరింగ్ ఆల్సో హియర్ అండ్ దేర్. ఇప్పుడు వరకు బాగానే ఉండే, ఆఫీస్లో ఉండే, మీటింగ్లో ఉండే, సడన్గా చెస్ట్ పెయిన్ అన్నారు, కింద పడిపోయారు, ఇంకా రెస్పాన్స్ లేదు, హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రాడ్ డెత్ డిక్లేర్ అయిపోయిందని. అలాంటి పేషెంట్కి మనం చేసింది, ఈవెన్ డాక్టర్స్ అయి ఉండొచ్చు, డాక్టర్స్ లేకపోయిన సిచ్యువేషన్లో కూడా ఏం చేయాల్సిందంటే చెస్ట్ కంప్రెషన్స్ అంటాం. నౌ వీ యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్ అండ్ యాజ్ ఏ సొసైటీ టీచింగ్ చెస్ట్ కంప్రెషన్ టు ఎవ్రీ వన్. ఆ చెస్ట్ కంప్రెషన్ ఎందుకు చేయాలి అంటే టిల్ ఏ మెడికల్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్, వీ షుడ్ బి కంప్రెషింగ్ ద చెస్ట్ టు పంప్ ద బ్లడ్ టు ద బ్రెయిన్ అండ్ కీప్ ద బ్రెయిన్ అలైవ్ టిల్ ఏ మెడికల్ టీమ్ ఈజ్ అరైవ్. అంత ఇంపార్టెంట్ బ్రెయిన్కి కీప్ అంటే సేవ్ చేసి ఉంచడం. ఎందుకు అంటే మెడికల్ ఫెసిలిటీ వచ్చి వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికి కానీ మనకి 10 minutes 15 minutes అయిపోయింటే పేషెంట్ హార్ట్ రిగైన్ అవ్వచ్చు, పేషెంట్ వేరే ఆర్గన్స్ రికవరీ అవ్వచ్చు, కానీ బ్రెయిన్కి కానీ 10 minutes కన్నా ఎక్కువసేపు అసలు సప్లై లేకుండా కట్ ఆఫ్ ఉంటే బ్రెయిన్ విల్ గో ఇన్ టు ఎ పర్మనెంట్ డ్యామేజ్ అండ్ ఇట్ విల్ నెవర్ రికవర్. సో మై పేషెంట్ రికవర్డ్ but he is in deep coma. There is no purpose of life. So we try to save the brain first as a priority and followed by the major organs are heart, lung, kidney, liver. Whereas other organs including skin is a organ, gut is a organ. But these are the first మీరు master 5 అనుకోండి, brain, lung, heart, kidney, liver. These are the 5 organs which we keep monitoring. Sometimes the blood లో ఉన్ని clotting factors, platelets also been considered as an organ. So our rest of the organ we support similarly. For example, heart pump చేయట్లేదు, BP maintain అవ్వట్లేదు, it is not only affecting heart but it will affect the supply to the all organs. బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఉండదు, లివర్కి ఉండదు, కిడ్నీకి ఉండదు. సో మై టార్గెట్ ఈస్ టు ఇంప్రూవ్ ద బీపీ సో దట్ ఆల్ ఆర్గన్స్ గెట్ బ్లడ్ సప్లై. ఆర్టిఫిషియల్గా సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఇవేనికి ఇప్పుడు మీరు అన్నారు కదా బ్రెయిన్కి ఏమి ఆర్టిఫిషియల్ ఆర్గన్ సపోర్ట్స్ లేదు. ఓకే, సపోజ్ బ్రెయిన్ ఈజ్ డ్యామేజ్డ్, పర్మనెంట్ డ్యామేజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇఫ్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, బ్రెయిన్ ఈజ్ డెడ్ అని ఏమి ఆర్టిఫిషియల్ సపోర్ట్ న్యూరల్ ఖరాబ్ అయినాయి అంటే అంతే, ఇర్రివర్సిబుల్ గా కానీ ఖరాబ్ అయినాయి అంటే, పార్షియల్ గా ఖరాబ్ అయితే రికవరీ అవుతాయి. బట్ సిమిలర్లీ సపోజ్ మై హార్ట్ ఈజ్ నాట్ పంపింగ్ వెల్, ఫస్ట్ ఇనీషియల్గా మెడిసిన్స్ తోటి బ్లడ్ ప్రెషర్ సపోర్ట్ చేసి హార్ట్ పంపింగ్కి ఇంప్రూవ్ చేసి సపోర్ట్ చేస్తాం. అప్పటికి హార్ట్ ఇంకా సపోర్ట్ ఇన్ని మెడిసిన్స్ ఇచ్చినా కూడా అవ్వకపోతే మనం ఆర్టిఫిషియల్గా ఇక్మో పెడతాము సపోర్ట్ చేయడానికి. అలాగే ఊపిరితిత్తులకి నేను వెంటిలేటర్ గురించి మాట్లాడా, అలాగే కిడ్నీస్కి డయాలిసిస్ గురించి మాట్లాడా. మనం ఇవన్నీ ఎందుకు చేస్తామంటే వీ హ్యావ్ టు కీప్ ద పేషెంట్ అలైవ్, ట్రీట్ ద రీజన్ వై ద పేషెంట్ ఈజ్ ఇన్ దట్ కండిషన్ అండ్ వెయిట్ with the hope that these all organs will recover and patient will go home. సో డాక్టర్ గారు, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఫైనాన్షియల్ షాక్. సో సాధారణంగా మల్టీ స్పెషాలిటీ అంటే ఇలాంటి హాస్పిటల్లో నార్మల్గా ఇన్పేషెంట్ అయితే రోజుకో 1 లక్ష, లేదా ఐసీయూలు ఉంటే 2 లక్షలు ఆపైనా కూడా ఖర్చు అయిన పరిస్థితి ఉంది. ఐసీయూలో కొద్ది కాలం ఉంటే ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా, పేషెంట్ సక్సెస్ ఫ్యామిలీ డెడ్ లాగా మారే పరిస్థితి. కరెక్ట్. సో ఇప్పుడు సాధారణంగా మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో సో ఎమర్జెన్సీలకు వచ్చి సో ఆ ఫైనాన్షియల్ షాక్తోని కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. ఒక సర్వే ప్రకారం ఎవ్రీ ఇయర్ 5.5 కోట్ల మంది ఈ అంటే ఖరీదైన వైద్యం ద్వారా పేదరికులు నెట్టబడుతున్నారు బలవంతంగా అని చెప్పేసి అంచనాలు చెప్తున్నాయి.
ఈ నేపథ్యంలో మీరు ఇచ్చే సూచనలు ఏంటి, అంటే మీరు దగ్గరికి వెళ్ళి చూసిన అనుభవాలు ఏంటి, సో దీనికి పరిష్కారంగా మీరు ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ ట్రూ అండి. అదే నేను చెప్తుండే, ఈ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇమోషనల్ ట్రామాతో కొన్నిసార్లు ఈ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా యాడ్ అవుతుంది. అందుకే ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అవర్ రూరల్ పాపులేషన్ ఆర్ నాట్ ఇన్సూర్డ్, అండ్ వెన్ దే కమ్ టు ఏ tertiary care center like us, and where the medical facilities and infrastructure and organ supports, ఇప్పుడు మన వెంటిలేటర్ అన్నాము, డయాలిసిస్ మెషిన్స్, సిఆర్ఆర్టీ అంటున్నాము, ఇక్మోస్ అంటున్నాము, దీస్ ఆల్ కమ్ with a cost to support them, and this cost sometimes overburdening to unexpected family. Okay, and reason I think India lo rural population gani many of us don't take health so seriously like what it happens outside India. My solution and suggestion is both public and private partnership of creating in a way that majority of our population should come under some kind of health coverage, and health should be supported as one of the priority. I think in recent times lo kuda in meeda chala discussion jarigindi, what amount of our GDP should be spending on health ani, where we are not in a great place in the world when you come to that. And health, education and probably shelter and food comes one of the basic needs. So I expect with this kind of collaboration, we should have a universal health protection or health coverage. Coming back to the cost of healthcare, which you also mentioned, ante over a time healthcare cost kuda perugutundi అని అన్నారు కదా, that we also seen, but it comes with a reason. 20 years back or 30 years back మనకి ఇక్కడ ఒక సఫిస్టికేటెడ్ వైద్యం కావాలి, ఈవెన్ సింపుల్ యాంజియోప్లాస్టిక్ కావాలి, ఒక హార్ట్ సర్జరీ కావాలి, ఒక ట్రాన్స్ప్లాంట్ కావాలి అంటే మన ఇండియాలో అయ్యేవి కావు. ఇఫ్ యూ రిమెంబర్ మన సీనియర్ మినిస్టర్స్, లీడర్స్ ఆర్ ఫిల్మ్ స్టార్స్, ఇన్ఫ్లుయెన్షియల్ ఇండస్ట్రియలిస్ట్ and entrepreneurs used to fly to the many western countries to get it done. Absolutely. ఈ రోజులో చూస్తే ఎవరు వెళ్తున్నారు? All of them getting done here only. The reason is the infrastructure facilities in India has evolved and improved to a western standards. We match them. We match the world standards in outcomes, in collaborations. So because of those facilities are available in India, to create those kind of infrastructure, those kind of skilled manpower, that adds a cost to the patients or families. So that is one more reason. If you ask me, a particular procedure and particular surgery or a particular ICU cost in India is probably 1/10 to 1/100th of what it costs in the Western country. We are the cheapest healthcare providers with the best of its quality in the world. How is that happening? మీరు అన్నారు కదా హెల్త్ టూరిజం అవుతుందని. Why a person from West or a Middle East or somewhere in the Africa wants to come to India? Because he gets the same quality of care at 1/100th of the cost what it happens. మీరు ఇనే ఉంటారు, మన వాళ్ళు బంధువులు కానీ ఎవరన్నా ఇక్కడ నుంచి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికో బంధువుల దగ్గరికో యుఎస్ ఏదైనా యూరోపియన్ కంట్రీకి వెళ్తే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోతే బై ఎనీ రీజన్ ఇఫ్ దే గెట్ సిక్, ఐఎమ్ టెలింగ్ యూ మోస్ట్ ఆఫ్ దెమ్ కెనాట్ ఈవెన్ ఎఫర్డ్ 1 hour to 1 day కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ దేర్. మనం ఒక కార్డియాక్ సర్జరీ ఇక్కడ ఏది 3 lakhs 4 lakhs అంటున్నామో, దట్ మే బి వేరింగ్ బిట్వీన్ 80 lakhs to 150 lakhs ఇన్ వెస్టర్న్ కంట్రీస్. సో ఇట్ ఈస్ ఎ రిలేటివ్ టర్మ్ అండి. మనము వన్ సైడ్ వీఆర్ టాకింగ్ అబౌట్ హెల్త్ కేర్ కాస్ట్ ఈజ్ రైజింగ్, ట్రూ, బట్ వై ఇట్ ఈస్ రైజింగ్? బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ద ఫెసిలిటీస్. వన్, ఇన్ సొల్యూషన్ నాట్ టు డిస్కసింగ్ అబౌట్ హెల్త్ కాస్ట్, వీ హ్యావ్ టు మేక్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ some way or other covered under some kind of universal health cover, so that they will have a right to get all the facilities available under the roof. Okay. That should be our aim, not to actually stop the infrastructure. సో అంటే ఈ టైంలో సార్, అంటే మనం ఈ నాటు వైద్యము హోమ్ రెమెడీస్కి వెళ్ళే ముందు, సో ఎవరికైతే అఫోర్డబిలిటీ ఉండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోగలిగిన వాళ్ళు
తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే పీపుల్ కొంతమంది ఏమనుకుంటారు అంటే నేను ఎవ్రీ ఇయర్ కట్టాలి దాంతో నాకు తిరిగి ఏం రాదు కదా అని చెప్పేసి అనుకుంటారు చాలా ఒక మంది. ఎగ్జాంపుల్ చెప్తా. అంటే హౌ ఇంపార్టెన్స్ ఇట్ ఈస్. ఐ విల్ గివ్ ఎ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. సి చాలా మధ్యతరగతి ఫ్యామిలీలో ఇవాళ రేపు ఒక చిన్న కార్ కొనుక్కుంటారు. మేబీ 3-4 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 20 lakhs కార్ కొనుక్కుంటారు. మీరు చూస్తే ఎవ్రీ 6 months సిన్సియర్గా వాళ్ళు ఆయనకి సర్వీసింగ్ అని పంపిస్తారు. ఇనీషియల్ 1-2 ఫ్రీ ఉంటాయి, తర్వాత ఏమో పెయిడ్ సర్వీసింగ్. మీరు చూడండి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్వీసింగ్ బిల్లు 6-7 నుంచి 15,000 వరకు వస్తుంది, 20,000 వరకు కూడా వస్తుంది. సిన్సియర్గా చేస్తారు. యు ఆస్క్ దో సేమ్ ఫ్యామిలీస్ హౌ మెనీ ఆఫ్ దెమ్ స్పెండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ దేర్ బాడీ సర్వీసింగ్? Zero. Including my own relatives and family, I ask how many times you go. They feel health checks, health evaluations, investment on that is waste మీరు అన్నట్టు. Whereas the same ఒక 2-3 lakhs కార్కి car insurance is mandatory. You cannot ride the car on the road without insurance. But is it not applicable to such a expensive body? But we never care. It is all our mindset, and probably it is a social and moral responsibility of the system to actually think about it and make a change. How important it is. It only అంటే మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ మనకి ఎప్పుడన్నా వస్తే చూసుకుంటాం, ఇప్పుడు రాదు కదా, ఇది వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం. బట్ హెల్త్ ఈజ్ ఎసెన్షియల్. హెల్త్ ఈజ్ ప్రాబ్లీ మోస్ట్ టాప్ ప్రయారిటీ ఫర్ అస్. హెల్త్ బాగుంటేనే అన్నీ బాగున్నట్టు. ఇప్పుడు ఎవరికో ఇప్పుడు మనం 10 మందిలో 9 మందికి రాకపోవచ్చు, వచ్చిన 1 మంది. మీరు అదే అన్నారు కదా, చాలామంది దే ఆర్ గోయింగ్ బిలో పవర్టీ లైన్. వై? బికాజ్ అన్ఫార్చునేట్లీ దిస్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హిట్ దెమ్ సో బ్యాడ్లీ. సో మనం ఒక కార్కి ఇచ్చిన ఇంపార్టెన్స్, ఏదైనా వేరే ప్రాపర్టీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫర్ ఇన్సూరింగ్ ఇట్, వీఆర్ నాట్ గివింగ్ ఇట్. మీరు మామూలుగా డాక్టర్స్కి కూడా నేను చూస్తా, 20 years బ్యాక్ నా ఇన్సూరెన్స్ ఓన్లీ 5 lakhs ఉండే. Then I realized somebody unfortunately got an accident, was there 1 month with me. His bill was much more, 10 times more than my insurance. Next year, I changed my insurance coverage to 10 times of that to 50 lakhs. And now today's my health coverage insurance is 2 crores. Because I know if I need world-class care, probably I need to have that better care. And at a younger age, if you start with your family, probably it come. And that should be, see, you can cut your celebrations, you can cut your travel tours, you can cut your parties, but you cannot compromise your health, your family health, your child health. God forbidden, tomorrow unexpectedly something comes, that should be your priority. నెలలో ఇంతకు డబ్బులు హెల్త్కి ప్రయారిటీ ఉండాలి. అప్పుడు యు ఆర్ కాన్ఫిడెంట్, ఇఫ్ సంథింగ్ కమ్స్ యూ కెన్ ఫేస్ ఇట్ వెరీ బోల్డ్. ఓకే, మనం ఇండియాని తిట్టుకుంటున్నాం, ఓన్లీ 2% ఆఫ్ జీడీపీ హెల్త్ కేర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. వేర్ అదర్ కంట్రీస్ ఆర్ ఇన్వెస్టింగ్ 10%, 12%, 15%, 18%. Countries like United States 18%. Where are we? But as an individual, what you are doing? True. We are making a comment on the country. But what about your GDP? What about your income? Agreed, completely. And if you question your country's GDP and your country's leadership, when you come to your budget of your own family, what is the percentage you are giving to health? మనం ఎడ్యుకేషన్ హెల్త్కి ఎంత ఇస్తున్నాము? See, now even in middle class, the plans to travel, the plans to celebrations, the plans to parties are more important, more priority, and they think health is not the equal priority. I think that need to change. 2 మాటలు చెప్పండి ఫ్యామిలీ హెడ్కి, ఎవ్రీ ఫ్యామిలీ హెడ్కి, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకనేది 3 మాటలు చెప్పండి. మన ప్రయారిటీస్ అండి. ఇప్పుడు నేనున్నాను, నా ఫ్యామిలీలో నా ప్రయారిటీ ఏంటి? ఇంట్లో సరే ఒక షెల్టరు, బేసిక్ నీడ్ ఆఫ్ లివింగ్ అయిపోయిన తర్వాత పిల్లల ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాతే అన్నీ వస్తాయి. సో ఫ్యామిలీ హెడ్గా నేనేం చెప్తానంటే, ఈ బేసిక్ నెసెసిటీస్కి ఇగ్నోర్ చేయొద్దు. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ ఆఫ్ వర్స్ట్ కమ్స్, దెన్ ఓన్లీ ఆల్ ద అదర్ లగ్జరీస్ షుడ్ కమ్. మీ కారు, మీ ట్రావెల్, మీ సెలబ్రేషన్స్, మీ పార్టీస్ హెల్త్ తర్వాతే రావాలి. హెల్త్ ఉంటేనే అవన్నీ ఉంటాయి. హెల్త్ లేకపోతే మన దగ్గర ఏమున్నా కూడా ఏం యూజ్ ఉండదు. And if you want to really get the best of the world's care, you should have a good coverage for health. Right, sir.
నెక్స్ట్ మనం ఇంత టాపిక్కి వెళ్దాం సార్. సో సాధారణంగా ఇప్పుడు హోమ్ రెమెడీస్ నాటు వైద్యం అంటాము. కొంతమందికి పుండు కాగానే కొంతమంది జీడి పెట్టడము, లేదా కొంతమందికి కాలు వాపు వచ్చింది అని చెప్పేసి ఆకు కట్టడము, లేదా కొంతమంది ఉప్పు కట్టడము, ఇటువంటివి కూడా ఇంకా జరుగుతున్నాయి కొన్ని చోట్ల యాక్చువల్గా. సో ఈ నాటు వైద్యాలు హోమ్ రెమెడీస్ ఎప్పుడు ప్రమాదకరంగా మారతాయి? సో అలాంటి వాటితో మీ దగ్గరికి వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? సో మీరు అంటే ఇటువంటి వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? చిన్నప్పటి నుంచి కామన్గా చూసినవి రెండండి. అంటే నేను మెడిసిన్ జాయిన్ అయిన ముందు నుంచి కూడా. ఒకటి వెరిసెలా జోస్టర్, చికెన్ పాక్స్ వస్తే అమ్మవారు వచ్చారని అసలు ఏం మందులు ఇవ్వకుండా ఒక కార్నర్ రూమ్లో పెట్టి యాపాకులో పడుకోబెట్టి ఉంచేవారండి. ఈవెన్ మా చిన్నప్పుడు కూడా మేము చూసింది అది ఒక వైరల్ ఇల్నెస్ అండి. అనికి హెర్పిస్ వెరిసెలా అంటాం. మా దగ్గర కూడా ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు. అది ఎంత లేట్ వరకు ఇగ్నోర్ చేస్తారంటే ఐస్లో ఉన్న కార్నియాలో అల్సరేషన్స్ వచ్చి బాడీ అంతా మొత్తం లేజన్స్ వచ్చి మల్టిపుల్ ఆర్గన్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అయిన వరకు కూడా కొన్నిసార్లు వెయిట్ చేసి హాస్పిటల్కి రారు. కానీ మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మా పిల్లలకు కానీ మా రిలేటివ్స్ కానీ ఎవరికన్నా ఇనీషియల్ స్టార్టింగ్ పాయింట్లో చికెన్ పాక్స్ వస్తే చిన్నప్పుడు చాలా అంటే యంగ్ ఏజ్లో 5 years ముందు అది సెల్ఫ్ లిమిటింగ్, ఒక్కసారి వస్తుంది మళ్ళీ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. సో అందుకే అప్పుడు చికెన్ పాక్స్ పార్టీస్ కూడా అంటారు, ఈ గ్యాదరింగ్స్ అవి చేస్తారు. కానీ పెద్దవాళ్ళకి అది వచ్చినప్పుడు చాలా ప్రమాదకరంగా మారచ్చు. అందుకు అది మనము యాంటీవైరల్ ఉంటాయి, మనం ఏసైక్లోవిర్ కానీ వాల్ ఏసైక్లోవిర్ కానీ ఇచ్చి ఇవికి లిమిటెడ్గా కంట్రోల్ చేయవచ్చు. అంటే దట్ ఈస్ వన్ విచ్ ఐ హ్యావ్ సీన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అంటే ఎంత స్ట్రాంగ్ నమ్మకం అంటే అది అమ్మవారు ఆయనకి మందులు ఇవ్వకూడదు, మందులు ఇస్తే పాపము తప్పు ఇంకా ఎక్కువ అవుతుంది అని అదొకటి. ఇది వైరల్ ఇల్నెస్. నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చూసింది ఏంటంటే ఎర్లీ యాంటీవైరల్స్ విల్ అవాయిడ్ ప్రివెంట్ ఫర్దర్ కాంప్లికేషన్స్, మోర్ లేజన్స్ అండ్ క్యూర్ యూ బెటర్. సెకండ్ జాండీస్ అండి. చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే జాండీస్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు ఏదేదో చెప్తారు, నాటు మందులు తింటే తొందరగా తగ్గిపోతుంది, పలానా ఊర్లో పలానా దగ్గర నాటు మందులు ఇస్తారని. మేము చూసేది ఏంటంటే ఈ జాండీస్ వైరల్ హెపటైటిస్ వల్ల కూడా ఆర్ మెనీ అదర్ రీజన్స్ తోటి వచ్చిన జాండీస్కి అక్కడికి వెళ్ళి అక్కడ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ తీసుకొని మా దగ్గరికి చాలా సీరియస్ అండ్ టెర్మినల్ కండిషన్స్లో వస్తారు. కొన్నిసార్లు ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో స్టెరాయిడ్స్ వాడడము, కొన్నిసార్లు హెవీ మెటల్స్ వాడడం వల్ల బోత్ కిడ్నీస్ అండ్ లివర్ ఇంజురీ అయి ఫెయిల్యూర్కి వెళ్ళి మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్స్ తోటి మా దగ్గరికి వచ్చి ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. అంటే దే విల్ కమ్ టు అస్ ఇన్ లేటెస్ట్ స్టేజ్. సో నేను ఈ డిస్కషన్లో చెప్పాలనుకున్నది ఏంటంటే you may have your beliefs, nothing wrong in that. You have many alternative medicines. For example, you have many allopathic laga many sciences unnai. You go to a proper qualified person who knows this treatment, what medicine is giving, what can be the complication, what can be the effect of it. చాలా మందికి కామన్ బిలీఫ్ ఏంటంటే ఎలోపాథిక్స్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఏదైనా తీసుకుంటే అందులో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని. ఎనీ అక్యూట్ కండిషన్ దాని మీద రాసి ఉంటాయి కదా సార్? మరి కాదు, ఎనీ అక్యూట్ కండిషన్, సైడ్ ఎఫెక్ట్స్ గురించి కాదు, ఎనీ అక్యూట్ కండిషన్ అదర్ దెన్ ఎలోపతిక్ మెడికేషన్స్ or other than allopathic services right now, unfortunately no other medicines has those emergency acute care support. ఓకే, ఇప్పుడు మీకు హార్ట్ అరెస్ట్ అయిపోయింది, మీకు 1 secondలో somebody has to do a CPR, somebody has to make you revive by giving an adrenaline. Do you have any other alternative medications to give అంటే అక్కడ ఉండవు. సో నేనేమంటున్నానంటే ఆల్ అక్యూట్ సిచ్యువేషన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ట్రై చేసిన క్వశ్చనే ఇప్పుడు లేదు. బికాజ్ అన్ఫార్చునేట్లీ మనం ఆ రీసెర్చ్ కానీ ఎక్స్పర్ట్ క్లినికల్ ట్రయల్స్ కానీ వేరే అన్నిట్లో జరగలేదు. సో అక్యూట్ కండిషన్స్ రావాల్సిందే. వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ స్టేబుల్ క్లినికల్ కండిషన్లో వాడినప్పుడు I strongly recommend it should be done with a properly qualified, eligible, understanding doctor దగ్గరికి వెళ్ళి వేర్ యూ ట్రస్ట్ చేయండి. అండ్ అక్కడ కూడా మీకు కానీ ఏదన్నా కాంప్లెక్సిటీ అనిపిస్తే ఒపీనియన్ తీసుకోండి. అంటే వీ హ్యావ్ ఫ్యామిలీ మెంబర్స్, వీ హ్యావ్ నోన్ డాక్టర్స్ హూ ఆల్సో ట్రస్ట్ ద ఆల్టర్నేటివ్ మెడిసిన్, బట్ దట్ షుడ్ బి డన్ ఇన్ ఎ వెరీ ప్రొఫెషనల్ సైంటిఫిక్ మేనర్, not like over the counter with a random treatment. See, random treatments over the counters తోటే మేజర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, not to the doctors, with the doctors.
సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఐసీయూ కానీ వెంటిలేటర్స్ కానీ లేదా ఈ ఆక్సిజన్ సపోర్ట్ కానీ ఇది మనకు కోవిడ్ అందరికీ నేర్పించింది యాక్చువల్గా. సో అంతకుముందు దీని గురించి మనకు పెద్దగా పట్టింపు లేకుండే. ఆ తర్వాత ఎన్నో బెడ్స్ లేవని, ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న బెడ్స్ తక్కువ ఉన్నాయని, సో మనం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డెవలప్ కావాలని చెప్పేసి ఇవన్నీ టాపిక్స్ వచ్చినాయి. సో మీరు 2 దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నారు కాబట్టి ఈ కోవిడ్ అనేది ఐసీయూ వర్క్ ఎన్వైర్న్మెంట్ కానీ ఐసీయూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ఏ రకంగా మార్చింది? కోవిడ్ తర్వాత మీ రూమ్లో వస్తున్న మార్పులు ఏంటి? కోవిడ్ మాకన్నా క్లోజ్గా చూసిన వాళ్ళు తక్కువ అండి. అంటే బేసికల్లీ నేను క్రిటికల్ కేర్ డాక్టర్స్ గురించి చెప్తున్నా, ఐసీయూలో వర్క్ చేసిన డాక్టర్స్ గురించి. కోవిడ్ తర్వాత మీరు మాలో ఉన్న మార్పులు కానీ ఐసీయూలో ఉన్న మార్పులు కానీ ఇండియాలో ఉన్న మార్పులు కానీ చూస్తే అట్లీస్ట్ ఐ విల్ గివ్ ఆల్ ద క్రెడిట్ టు ఇండియా. ఇండియా డెల్ట్ కోవిడ్ పాండమిక్ మచ్ బెటర్ దెన్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అండి. మీరు పబ్లిక్ సెక్టర్లో చూడండి, ప్రైవేట్ సెక్టర్లో చూడండి, హాస్పిటల్ సెక్టర్స్లో చూడండి, మనకున్ని పాపులేషన్కి, మనకి ఉన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి ద వే వి డెల్ట్ was phenomenal. I think I will give credit to both the political bureaucrats, healthcare, and everyone who actually did this job. Meer adute COVID has taught us how to actually create and accommodate and expand in a real crisis situation. సపోజ్ నాకు ఇవాళ ఒక 100 మంది పేషెంట్స్ కొత్తగా వచ్చారు, సడన్గా ఎక్కడో ఒక క్రైసిస్ జరిగింది, ఒక పాండమిక్ జరిగింది అంటే ఐ నో హౌ టు ఎక్స్పాండ్. దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెంట్ ఎక్స్పీరియన్స్ వి గెయిన్డ్. ఐ యూస్ టు మేనేజ్ 200 పేషెంట్స్ ఆన్ వెంటిలేటర్స్ అండి. 200 పేషెంట్స్ ఎవ్రీ డే. ఇట్ వాజ్ ద హైయెస్ట్ ఇన్ దిస్ సిటీ ఆఫ్ హైదరాబాద్, అండ్ దీస్ ఆల్ పేషెంట్స్ వర్ సో సిక్, సో టెరబుల్, అండ్ we in the initial phases which we don't know what kind of virus is this, what medicines will work, what will not work. We have seen many deaths, we have seen many patients recovering, many patients going out of the hospital in a healthy state. But such at a early phase of the COVID was so much of ante aa impact enta unde ante it was ante beyond any words and imaginations. Not to families, to the personal life, to the emotional life, we all gone through that stress. I have gone through a lot of stress. And you can name the amount of stress: sleepless nights, severe gastritis, palpitations, psychosocial issues, everything we have gone through during this period. But that experience, that kind of what you say, continuous support of the multiple, I told the hospital management, family members, all us, made us so strong that in future we are ready. But tomorrow, if God forbid some situations comes in the future, at least as a healthcare facility or as a country, we are better prepared. గ్రేట్ సార్. ఆ టైంలో అసలు డాక్టర్స్ చేసిన కృషి చాలా గొప్పది యాక్చువల్గా. దాన్ని మనం అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. సో డాక్టర్ గారు, ఇంకొకటి, సో ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. సో ఇప్పుడు మనం ఏఐ అంటున్నాము, రోబోటిక్స్ అంటున్నాము, కంట్రీస్ ఆర్ ఇన్వెస్టింగ్ $trillions అని ఏఐ. సో ఇన్వెన్షన్స్ ఫాస్ట్గా వస్తాయని ఒక నమ్మకం ఉంది. సో ఈ నేపథ్యంలో 2030 నాటికి, సో ఇప్పుడు ఈ ఎక్మో అంటున్నాము, CRRT అంటున్నాము, ఇంకా ఎలాంటి విధానాల మీద మనకు పరిశోధనలు జరుగుతున్నాయి? వాట్ ఆర్ ద పైప్లైన్ ప్రాజెక్ట్స్? సో 2030 నాటికి ఎలాంటి కొత్త టెక్నాలజీలు మన ఈ ఐసీయూలకు కానీ రాబోతున్నాయి? దాని ద్వారా రోగికి ఇంకా మరింత ప్రయోజనం జరిగే అవకాశం ఉంది. చాలా మందికి ఏంటంటే డాక్టర్స్కి పబ్లిక్లో ఏఐ వస్తే డాక్టర్స్ జాబ్ పోతుందా, పబ్లిక్లో కూడా ఇది నా జాబ్ పోతుందే, అంత ఏఐ చేయొచ్చు, ChatGPTకి క్వశ్చన్ అడిగితే ఆన్సర్స్ చెప్తారు ట్రీట్మెంట్ అని అనుకుంటారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్న్స్ ఫ్రమ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అండి. మన దగ్గర నుంచి నేర్చుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ బిన్ క్రియేటెడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ కమింగ్ ఇన్ ఏ బిగ్ వే. లైక్ ఆల్ అదర్ ఫీల్డ్స్, మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా ఇంటిగ్రల్ పార్ట్ తీసుకుంటుందండి. దిస్ విల్ నెవర్ రీప్లేస్ మెడికల్ ఫెటర్నిటీ అండి. ఇన్ మై ఒపీనియన్ ఇట్ విల్ హెల్ప్ ద మెడికల్ ఫెటర్నిటీ. నేను మా స్టూడెంట్స్కి వాళ్ళకి చెప్తుంటా ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు, the doctors who knows how to use AI will be replaced by the doctors who don't know how to use AI in medical fraternity.
అంటే you cannot practice any fraternity without understanding and knowing AI, because AI will add your efficiency, AI will add your accuracy, AI will add your productivity. సో AI ఈజ్ మ్యాండేటరీ. సో మీరు అన్ని పాయింట్స్లో ఇప్పుడు వెంటిలేటర్ అన్నారు, ఆర్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అన్నారు, వీఆర్ మానిటరింగ్ పేషెంట్స్ అన్నారు. సో ఐసీయూ పరంగా చూస్తే ఏఐలో ఒక పేషెంట్ అడ్మిట్ అయిన ఆయనకున్ని వైటల్ ట్రెండ్స్కి పట్టి ప్రెడిక్టివ్ మోడల్స్ ఉంటాయి. విల్ దిస్ పేషెంట్ రికవర్, విల్ దిస్ పేషెంట్ నాట్ రికవర్, విల్ దిస్ పేషెంట్ విల్ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్ అనేది ప్రెడిక్టివ్ మోడల్స్ వస్తున్నాయండి. సిమిలర్ వేగా ఆ పేషెంట్ ఊపిరితిత్తులకు పట్టి అల్గోరిథమ్స్తో పాటు ఎలాగ వెంటిలేట్ చేస్తే పేషెంట్ బెనిఫిట్ అవుతాడని ఏఐ అల్గోరిథమ్స్ ఆల్రెడీ వచ్చాయండి. సిమిలర్ వేగా ఈ డిఫరెంట్ మెషిన్స్ మనం ఏ వాడతాము అనికి హ్యూమన్ ఇంటర్ఫేస్తో పాటు ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా వస్తుందండి. సో ఏఐ విల్ ప్లే ఏ బిగ్గర్ రోల్ ఇన్ ప్రెడిక్టింగ్, ట్రీటింగ్, థెరపెటిక్స్ అండ్ ఆల్సో అసిస్టింగ్ us in decision making system in the future. So I personally feel in such a tight situations, in such a high intense situation, AI decision making help also will help the critical care doctors in quick. అంటే ఇప్పుడు ఇన్ని నంబర్స్, ఇన్ని వాల్యూస్, ఇప్పుడు మీరు ఐసీయూకి వెళ్తే 4-5 మెషిన్స్ ఉంటాయి అక్కడ. ఒకటి మానిటర్, ఒకటి వెంటిలేటర్, ఇన్ఫ్యూజన్ పంప్స్, ఇంకా డిఫరెంట్ ల్యాబ్ నుంచి వచ్చినవి ఇమేజింగ్, ఇవన్నిటికీ క్విక్గా ఇంటిగ్రేట్ చేసి నాకు ఒక ఇమ్మీడియట్ సమ్మరీ ఇచ్చి ఒక డెసిషన్ మేకింగ్లో హెల్ప్ చేసిన ప్రాసెస్ ఫ్యూచర్లో వస్తుంది అని అంటున్నాము. యాజ్ ఏ హాస్పిటల్ వీఆర్ ఆల్సో వర్కింగ్ విత్ IIIT Hyderabad in creating such algorithms in our ICU where we can predict our patients' హెల్త్, అంటే ఆ నెక్స్ట్ కోర్స్ ఏంటవుతుంది అనేది ప్రెడిక్ట్ చేసిన మీద వర్క్ చేస్తున్నాం. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మీరు క్రిటికల్ కేర్ కాబట్టి ఎండ్ ఆఫ్ లైఫ్ డెసిజన్స్లో మీరు అంటే చనిపోయే ముందు పేషెంట్లని కానీ లేదా పేషెంట్ బంధువుల్ని కానీ సో వాళ్ళని కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా కొంతమంది వైద్యం చేయించినా కానీ ఉపయోగం లేదన్న సందర్భాల్లో కూడా మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అదే రకంగా పేషెంట్లకు కూడా డిగ్నిటీ ఇన్ డెత్ అనేది ఒక ఇంపార్టెంట్, అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఎట్లా డీల్ చేస్తారు, సో పేషెంట్స్తో ఎట్లా మాట్లాడతారు? ఈ సందర్భంగా ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్ అండి. న్యాచురల్ డెత్ ఈజ్ ఎ నార్మల్ ప్రాసెస్. మన చిన్నప్పుడు మన తాతలు కానీ, మన తాతలు ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ జనరేషన్లో మన ఇంట్లో మనందరి ముందు గంగ నీళ్ళో ఏదో తీర్థమో పోస్తూ ఉంటే మనందరి ముందు చనిపోయారు, పెద్ద ఏజు అందరి ముందు చనిపోయారని వినేవాళ్ళం. ఇవాళ రేపు ఎక్కడ వింటున్నారండి న్యాచురల్ డెత్? ఆల్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఐసీయూ, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్లీ ఈజ్ ఎ సిచ్యువేషన్ రైట్ నౌ. మీరు అన్ని పాయింట్, ఇఫ్ సంబడి ఈజ్ ఇన్ దోస్ టర్మినల్ స్టేజెస్ ఆఫ్ హిజ్ ఏజ్, ఇల్నెసెస్ అండ్ ఆల్, ఈ ఫ్యామిలీ అండ్ he himself accepts it's a natural process of living this world, prolonging their suffering in an artificial way, in my opinion, should be avoided as much as possible. But ఏమవుతుందంటే, we are a influential family, I have a health insurance, I have enough funds to actually support my elderly parent. That brings to a prolongation of suffering, which is probably not appropriate in my opinion. Suppose పెద్దవాళ్ళు, age is not a limit. We have seen somebody is functional reserve bound, he's healthy at 100 years also, had a reversible cause, ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏదో షుగర్ తగ్గిపోయింది, you took a medical treatment, the patient recovered, going home is fine. I think we should be doing it. It can be young age, it can be old age. If somebody is going through a terminal stage illness where you know the patient is not going to recover from it, and you have done enough
research or enough of opinions, and then you have realized ki this is just a matter of time, then prolonging their life on a artificial supports will only make their life miserable, and that will prolong the suffering. For example, if you ask me and I will ask you, will you want to be on a ventilator when you have no scope of recovery for a long period and get those all pain of pricking, putting lines and all? No. So the same thing should be anticipated to my families and my patients who comes to with my trust. I should tell them, look, at this point of time, with this terminal illness, with this kind of clinical situation, the recovery looks futile or impossible. So let us not prolong the suffering. Let us allow him to leave this world in a dignified manner, and it is the right of the patient himself to leave this world dignifiedly. The dignity of death is a right. It's a must. It's a rule. You cannot actually beg for a dignity of death. The death should be dignified. It should be given in with dignity. So I think as a country, as a nation, as a healthcare professionals, as a healthcare providers, we all should be working towards it so that our death will be done under more dignified way, not allowing us to prolong our suffering on a ICU beds. We want to leave this world among our family with those last few moments, not on machines, not with the pain. స్కోప్ అవకాశం లేనప్పుడు ఇంకో 3-4 రోజులు ఆయన మిషన్ల మీద బతకగలుగుతాను అనుకున్నప్పుడు సో ఆయనని తీసుకెళ్ళి ఆయన ఉన్న ఇంట్లో పెట్టి అందరు బంధువుల మధ్య ఆ చివరి 2 రోజులు 3 రోజులు ఉంచింది ఉత్తమం అంటారు. సో మీరు అడుగుతారు అనుకోండి, కెన్ ఏ ఫ్యామిలీ గివ్ దిస్ కైండ్ ఆఫ్ కన్సెంట్? చాలామంది మెయిన్ ఏమవుతుందంటే ఇప్పుడు మా పేరెంట్స్ గురించో లేదంటే ఇంకెవరి పేరెంట్స్ గురించో వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో అడిగితే దే విల్ హ్యావ్ దట్ గిల్ట్ ఫీల్ that am I not doing the right thing? So with this program, I request all the family members to ask those questions and discuss. You discuss with the family, am I doing the right thing or not? So ఆ ఇనిబిషన్ గిల్ట్ ఉంటుంది, నేను ఇంకా మా పేరెంట్స్ గురించో మా ఫ్యామిలీ మెంబర్ గురించి ఏం చేయట్లేదా అని. కానీ ఆ గిల్ట్తో పాటు మనం వాళ్ళ సఫరింగ్ పెంచుతున్నామా అని క్వశ్చన్ కూడా అడగాలి. సో what we do when a family comes to us for that option, saying ki we don't want to prolong this suffering or to prolong this kind of medical care, and the doctors align with them, we term it as a comfort care. We ensure that the patient doesn't go through any pain, but in the same time we don't try to give them artificial life supporting gadgets to him, like ventilator, like dialysis, like high-end antibiotics or any artificial support. Sometimes they may request for feeds, we give them, but pain-free. Suppose a situation comes to you or me, we want to leave this world without pain and suffering. The same thing should be given. So this is the basic question, and if I tell my student or tell my own colleague, how can I deliver the best quality care with empathy and with complete dignity, is just ask a question to yourself, what you would have been done if your family member is in that bed? సో ఫైనల్గా సార్, సో మీరు ఆల్మోస్ట్ ఒక 2 decades ఈ రంగంలో ఉన్నారు. సో మీరు 100 కంట్రీస్ విజిట్ చేశారు. సో అదే రకంగా క్రిటికల్ కేర్ అసోసియేషన్లో కూడా నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. యు ఆర్ టీచింగ్ న్యూ డిఎమ్స్. సో అంటే ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. సో వాళ్ళకు కూడా ఆస్పిరెంట్స్ ఉంటారు, ఐ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ డాక్టర్స్ లాగా కావాలని కోరుకుంటారు. సో వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ముఖ్యంగా క్రిటికల్ కేర్ విభాగంని ఎంచుకొని ఈ రంగంలో నేను వచ్చే ఒక 10-15 ఏళ్లలో ఒక మంచి డాక్టర్గా ఎదగాలనే ఓ ఎంబీబీఎస్ విద్యార్థికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? క్రిటికల్ కేర్ ఒక కొత్త స్పెషాలిటీ అండి, చాలా డైనమిక్ స్పెషాలిటీ. చాలామంది క్రిటికల్ కేర్ అంటే స్ట్రెస్ అనుకుంటారు. నాకు ఎలాగుండే అంటే ఓపీడీలో చూసిన పేషెంట్స్, స్టేబుల్ పేషెంట్స్, సేమ్ జ్వరము జలుబు దగ్గు ట్రీట్ చేసిన కన్నా ఐసీయూలో సిక్ పేషెంట్కి క్యూర్ చేసి పంపించినలో ఉన్ని ఆ సాటిస్ఫాక్షన్, ఆ కిక్ డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ 20 yearsలో క్రిటికల్ కేర్, పర్టికులర్లీ కోవిడ్ తర్వాత రికగ్నిషన్, ఐసీయూ డాక్టర్గా, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా అక్రాస్ ఇండియా, అక్రాస్ గ్లోబ్
హ్యాస్ చేంజ్డ్. ఆపర్చునిటీస్ బాగున్నాయి ఇండియాలో బయట, యువర్ రికగ్నిషన్ బాగుంది, ఐడెంటిఫికేషన్ బాగుంది, అండ్ మేబీ యూ హ్యావ్ ఎ గుడ్ జాబ్ ఆపర్చునిటీస్, గుడ్ ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ remunerations. So I believe those who actually have aspiration to be a acute care physician అంటాం, ఎమర్జెన్సీ కానీ క్రిటికల్ కేర్ చేయాలి, డైనమిక్ ఉండాలి, బ్రాంచ్ లైవ్లీగా ఉండాలి, సిక్ పేషెంట్స్కి మంచిగా చేసిన ఏమంటారు ఆ ప్యాషన్ ఉంది అని అనుకుంటే, I think this is a fantastic branch. It's a branch which will actually give you a lot of intense kick. So as a clinician, as a physician, నేను మార్నింగ్ నుంచి యాజ్ ఎ సీనియర్ ఐ డూ డెల్ట్ విత్ మెనీ థింగ్స్ అండి, అడ్మినిస్ట్రేషన్ సైడు, మేనేజ్మెంట్ సైడు అన్నీ. బట్ ద అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ద కిక్ ఐ గెట్ అవుట్ ఆఫ్ క్యూరింగ్ ఎ పేషెంట్, మేకింగ్ ఎ పేషెంట్ బెటర్ ఈజ్ అన్మ్యాచ్డ్ అండి. సో ఐ థింక్ దోస్ juniors who are listening to me, those students who are actually pursuing their courses in MBBS or post graduation, I will probably say this is one of the branches. They can walk down to any of the ICUs and see how critical care is growing and bouncing. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎన్నో విలువైన అంశాల మీద మీ ఇన్సైట్స్ ఇచ్చారు. సో ఇది అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీ క్వశ్చన్స్ కూడా, మీ ఇన్సైట్స్ కూడా చాలా ఐ అప్రిషియేట్ ఎ లాట్. యూ హ్యావ్ బిన్ ఎ వెరీ వెరీ ఇన్సైట్ఫుల్ interviewer, I'll say. Thank you for actually interviewing. Thank you, sir. Thank you very much. So viewers, ఇది ఈ వారం ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి MED+1 TV.